మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రసిద్ధమైనటువంటి క్షేత్రముల్లో విశిష్టమైనటువంటి క్షేత్రంగా భాసిల్లుతూ ఉన్నటువంటి ఈ సింగరకొండ క్షేత్రంలో ఆంజనేయ స్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క దివ్య సన్నిధానంలో అనేక మంది భక్తులందరూ అత్యంత శ్రద్ధాభక్తులతో ఆంజనేయ స్వామి యొక్క సేవను చేసి విశేషంగా చేసినటువంటి సహకారంతో నూతనంగా నిర్మింపబడినటువంటి శిలామయమైన భవ్యమైనటువంటి మందిరంలో పునఃప్రతిష్ఠ కుంభాభిషేకం నిర్వర్తించాము. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనను మన దేశం అనాది కాలంగా చేసుకుంటూ రావడం అనేది విశేషమైనటువంటి సంప్రదాయంగా ఉన్నది. ఆంజనేయ స్వామి యొక్క మహిమ అనేది అపారమైనటువంటిది. చాలామంది భక్తులకి అనుభవంలో ఉన్నటువంటి విషయం, చాలామంది అనుభవించి తెలుసుకున్నటువంటి విషయం, ఏదో నోటి మాట మాత్రమే కాకుండా చాలామంది పలుమార్లు అనుభవించి తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అనంటే, అనేక సందర్భాల్లో మనం ఏదైనా ఒక కార్యాన్ని సంకల్పించినప్పుడు అథవా మనకి ఏదైనా ఒక పెద్ద ఇబ్బంది వచ్చినప్పుడు ఇంకా దీని నుంచి బయటపడడం అనేది అసంభవం అన్నంత కఠినమైనటువంటి పరిస్థితిలో కూడా, అథవా మనం సంకల్పించినటువంటి కార్యం అనేది జరగడం అసాధ్యం అనేటటువంటి సందర్భంలోనూ ఆంజనేయ స్వామిని ప్రార్థించి, ఆయనకి మొక్కుకొని ఆంజనేయ స్వామిని ప్రార్థించి ఆయన సేవను చేసి తదనంతరం మన యొక్క పనులను మనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అసలు జరగడానికే సాధ్యం కాదు అన్నటువంటి పనులు కూడా ఎంతో సులభంగా జరిగి సమస్త సంకష్టాల నుంచి మనం బయటపడినట్టు అనుభవాలు ఎంతోమంది భక్తులకు ఉన్నాయి. ఇటువంటి మహామహిమ సంపన్నమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క దివ్యక్షేత్రం, అలాగే ఇక్కడ కొండ మీద లక్ష్మీనరసింహస్వామి వారి సాన్నిధ్యం కూడా ఉన్నది. ఆంజనేయ స్వామి సాన్నిధ్యం, లక్ష్మీనరసింహస్వామి సాన్నిధ్యం, ఒకే భగవంతుణ్ణి ఇక్కడ ఆంజనేయ స్వామి రూపంలో మనం చూస్తున్నాం, అక్కడ లక్ష్మీనరసింహస్వామి రూపంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా భగవంతుడి యొక్క, పరమాత్ముడి యొక్క కథనను చేసి భగవద్ అనుగ్రహానికి పాత్రలం అవడం అనేది ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం ద్వారా మాత్రమే మనకి లభిస్తుంది. ఈ సమస్త ప్రపంచంలో మన భారతదేశంలో ఈ విధంగా అనేక విధమైనటువంటి క్షేత్రములు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి మహిమాన్వితమైన క్షేత్రములతో విరాజమానం అవుతూ ఉన్నటువంటి ఈ భారతదేశంలో, ఈ భారతీయ సంస్కృతిలో జన్మించడం, ఈ పరంపరలో జన్మించడం అనేది అందరూ కూడా ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఈ మన యొక్క హిందూ ధర్మ సంస్కృతి ఏదైతే ఉందో ఇది అత్యంత శ్రేష్టమైనటువంటిది, అత్యంత ఉత్కృష్టమైనటువంటిది, అత్యంత గొప్పది, చాలా గొప్ప సంస్కృతి. ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప విషయాల్ని, చాలా గొప్ప గొప్ప తత్వాలని మన యొక్క ధర్మంలో చెప్పారు. ఇటువంటి ఈ తత్వాల్ని చక్కగా తెలుసుకొని, ఈ ధర్మ గొప్పతనాన్ని చక్కగా తెలుసుకొని అందరూ కూడా ఈ జీవితంలో మనకున్నటువంటి పనులతో పాటు ఎన్నో పనులు ఉంటాయి. ఒక్కొక్కరికి రకరకాల పనులున్నాయి. వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ పనులు అన్నీ కూడా చాలా ఉన్నాయి. కానీ అవన్నీ ఏమున్నా కూడా వాటితో పాటు ఈ ఒక ధర్మం అనేది ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి ఆ భగవంతుడి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి యొక్క అవతారం అనేది అది అపారమైనటువంటి మహిమతో కూడినటువంటి అవతారం. ఆంజనేయ స్వామి యొక్క ఉపాసనను చేయడం వల్ల మనకి సకలాభీష్టములు నెరవేరుతాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. మనం రామాయణంలో చూసుకుంటే కనుక ఆంజనేయ స్వామి యొక్క కథ ఏదైతే అందులోనూ విశేషంగా సుందరకాండలో, కిష్కింధాకాండ, సుందరకాండలో విశేషంగా ఎక్కువగా పరిపూర్ణంగా సుందరకాండలో ఆంజనేయ స్వామి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర మనకు కనబడుతుంది. అంటే
ఆ సుందరకాండలో ఉండేటటువంటి కథ ఏమిటి, కథాభాగం ఏమిటి అనంటే ఆంజనేయ స్వామి సముద్రాన్ని సాగరోల్లంఘనం చేయడం, లంకకు వెళ్ళడం, ఆ లంకలో అమ్మవారిని సీతామ్మ జాడను కనుగొని అమ్మవారి యొక్క దర్శనం చేసి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి వాడిని భయపెట్టి తనకి ఆ రావణాసురుడికి తన యొక్క బలాన్ని చూపించి తన యొక్క ప్రభావాన్ని చూపించి వాడిని భయపెట్టి భవిష్యత్తులో జరగవలసినటువంటి రామరావణ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో ఒక పెద్ద భాగాన్ని ముందే తాను పూర్తి చేసేసాడు ఆంజనేయ స్వామి. అంటే లంకాదహనం చేసేసి ముందు జరగవలసినటువంటి యుద్ధంలో పెద్ద పనిని ముందే ఆంజనేయ స్వామి పూర్తి చేసేసాడు. ఆ తర్వాత మిగిలింది అది ఆ రామరావణ యుద్ధం అని మనం చెప్తే అందులో మాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి ఆ లంకాదహనం కూడా చేసి, అంటే వాస్తవంగా ఇక్కడ ఆంజనేయ స్వామి వెళ్ళింది దేనికోసం అనంటే అమ్మవారి జాడను కనుక్కోవడం కోసం వెళ్ళాడు, అమ్మవారి దర్శనం చేశాడు. చేసిన తర్వాత అయిపోయిందిగా, ఇంకా నేను వచ్చిన పని అయిపోయింది, అమ్మవారిని చూడడం కోసమే నేను వచ్చాను, అక్కడికి వచ్చిన పని ఇంకా మళ్ళీ ఇట్లాగే వెళ్ళిపోతే మంచిదే అని అనుకోలేదు. ఎందుకంటే ఒక వివేకశాలి అయినటువంటి ఒక మనిషి, మంచి తెలివైనటువంటి ఒక మనిషి ఏం చేయాలి అనంటే మనకి ఏం చెప్పారో దాన్ని కూడా చెయ్యాలి. దాంతోపాటు ఇంకా దీని పై ఎత్తు ఏమిటి, దీని తర్వాత అడుగు ఏమిటి, ఇంకా ఏం చేయాలి భవిష్యత్తులో అనే దాన్ని కూడా ముందే ఆలోచించి వీలైతే ఇప్పుడే దాన్ని కూడా దాంట్లో ఎంత పూర్తవుతుందో అంత ముందే పూర్తి చేసేయాలి. తర్వాత ఎత్తు ఏమిటి, తర్వాత అడుగు ఏమి అనే దాన్ని కూడా మనం ముందే ఆలోచించి, తెలివైనటువంటి వాడు ఇలా ఉంటాడు. ఒకటి ఏమి చెప్పారో అంతమంది ఇంతే చెప్పారు ఎందుకంటే నేను చేసేది లేదు అనకూడదు. ఏం చేయాల్సింది చెయ్యాలి. అదేవిధంగా తర్వాత ఎత్తు ఏమిటి అనేదాన్ని సరిగ్గా ఆలోచించగలగాలి. అందులోనూ మళ్ళీ తప్పుడు అడుగులేసి తప్పుడుగా ఆలోచన చేసి ఇంకోలా జరగాల్సి ఉన్నదాన్ని ఇంకోలా ఆలోచించి దాన్ని అధిక ప్రసంగం అని అంటాం తెలుగులో. అతిగా చేయడం, అది కూడా చేయడానికి వీల్లేదు. తర్వాత ఏం జరుగుతుందనే దాన్ని ఊహించాలి, దాన్ని సరిగ్గా ఊహించాలి, అసలైనటువంటి బుద్ధిశక్తితో దాన్ని ఊహించాలి. వీలైనంత వరకు దాన్ని ఇప్పుడే పూర్తి చేయాలి. అలా పూర్తి చేస్తే వాడు నిజమైనటువంటి తెలివైన వాడు. కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి ఏం చేశాడు అనంటే ఊరికే అమ్మవారిని చూసాం అయిపోయింది, ఇంకా అక్కడికి పని అయిపోయింది, వెళ్ళిపోతే సరి అని అనుకోలేదు. ఏం చేశాడు అనంటే ఇక తర్వాత ఇంకా ఈ రావణాసురుడు యొక్క స్వభావం చూస్తుంటే వీడు యుద్ధమే చేసేట్టుగా ఉన్నాడు. ఎన్ని రకాలుగా చెప్పినా కూడా వీడు వినేవాడు కాదు అనేది స్వామికి అర్థమైపోయింది. కాబట్టి ఏం చేశాడు అనంటే ఇంకా భవిష్యత్తులో యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో ఎలాగో రాక్షస సంహారం చేయాల్సిందే, దాంట్లో కొంత పనిని చేసేస్తే అయిపోతుంది అని చెప్పి అప్పుడు వెంటనే లంకాదహనం చేసేసాడు. రావణాసురుడు ఏం చేశాడు అనంటే ఆ తోకకి నిప్పంటించాడు, ఆంజనేయ స్వామికి ఒక తోకకి నిప్పంటించాడు. అలా నిప్పంటించినప్పుడు దాంతోపాటు దానితో మొత్తం లంకని ఆంజనేయ స్వామి చాలా మటుకు లంకని దహనం చేసేసాడు. కాబట్టి ఈ విధమైనటువంటి పనిని ఆంజనేయ స్వామి చేశాడు. అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందుకే మన తెలుగులో ఒక మాట అంటాం, ఏమిటి, చూసి రమ్మంటే కాల్చి రావాలి అని ఒక మాట అంటాం. అందరూ వినుంటారు చాలామంది. ఇది ఆంజనేయ స్వామి యొక్క కథ నుంచే మన వాళ్ళు మనకి ఉపదేశిస్తున్నారు. ఈ నీతినే ఈ మాటలో మన పెద్దవాళ్ళు మనకి ఉపదేశిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మొదటి విషయం. అదే రకంగా ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఇదే సుందరకాండలో ఆంజనేయ స్వామి సముద్రోల్లంఘనం చేసి లంకకు వెళుతూ ఉన్నప్పుడు ఆ మార్గంలో ముగ్గురు ఆంజనేయ స్వామికి తారసపడ్డారు. అంటే ఆంజనేయ స్వామి దేనికోసం వెళ్తున్నాడు అనంటే రామకార్యం కోసం వెళ్తున్నాడు, రాముడి యొక్క సేవ కోసం వెళ్తున్నాడు. రామకార్యం అంటే అది భగవత్ సేవ, అంతకంటే గొప్ప మంచి పని ఇంకోటి ఉండదు. అంటే ఒక గొప్ప మంచి పనిని చేయడానికి ఆంజనేయ స్వామి వెళ్తూ ఉన్నాడు. ఇలా వెళ్తున్నప్పుడు దారిలో ముగ్గురు తగిలారు. ఒకడు మైనాకుడు, ఇంకొకటి సురస, ఇంకొక ఆమె సింహిక అని ముగ్గురు తగిలారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ముగ్గురిలో అనుకూలంగా ఉన్నటువంటి వాడు ఒకడు, ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు. అంటే ఇద్దరు ఇబ్బంది పెట్టడానికని మార్గంలో తగిలారు, ఒకడు మాత్రం సహాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు. అంటే వాడి సహాయం ఆంజనేయ స్వామికి అవసరం లేదు, అది వేరే విషయం. వాడి సహాయం చేస్తేనే ఆంజనేయ స్వామి వెళ్ళగలుగుతాడు అనే మాటకి ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి వాడి సహాయం స్వామికి అక్కర్లేదు. అయినా కూడా వాడు ముందుకొచ్చింది సహాయం చేయడానికి. ఆ మైనాకుడు సహాయం చేయాలి, ఎందుకంటే ఆంజనేయ స్వామి ఇంత దూరం ఆకాశ మార్గంలో వెళ్ళడం అంటే అది చాలా శ్రమతో కూడుకున్నటువంటిది. కాబట్టి మైనాకుడు అంటే వాడు ఒక పర్వతం, వాడు సముద్రం లోపల దాక్కొని ఉంటాడు. ఇలా ఆంజనేయ స్వామి వెళ్ళడాన్ని చూసి సరే ఈయన స్వామికి రామకార్యం కోసం ఇంత దూరం వెళ్తున్నాడు కదా, ఇలా ఇంత దూరం ఎగురుకుంటూ వెళ్ళాలంటే బాగా శ్రమ అవుతుంది. కాబట్టి తానేం చేశాడంటే పైకి వచ్చాడు, సముద్రం పై భాగంలోకి వచ్చాడు.
చెప్పాడు, నువ్వు నా మీద కాసేపు ఆగి కాస్త సేద తీర్చుకొని వెళ్ళు, ఇంత దూరం వెళ్తున్నావు కదా, కాస్త విశ్రాంతి తీసుకొని వెళ్ళు అంటాడు. అప్పుడు ఆంజనేయ స్వామి చెప్తాడు, నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషం, కానీ ఇప్పుడు నాకు సమయం లేదు, నీ మీద కూర్చునేంత సమయం నాకు లేదు, కాబట్టి నేను వెళ్ళాలి అన్నాడు. వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ సింహిక సురస వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళిద్దరూ అయితే ఇబ్బంది పెట్టడానికి వచ్చారు. అక్కడ తగినటువంటి ఉపాయాన్ని చేసి లంకకి చేరాడు. లంకకి చేరిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ లంకిణి వచ్చింది. అక్కడ కూడా కావాల్సినటువంటి ఏం ఉపాయం చేయాలో ఆ ఉపాయం చేశాడు. తర్వాత ముందుకెళ్ళాడు, కార్యాన్ని సాధించుకొని వచ్చాడు. ఇది ఆంజనేయ స్వామి యొక్క ఆ చరిత్ర, సుందరకాండలో ఉండేటటువంటి చరిత్ర. ఈ సుందరకాండ చాలా సుందరమైనటువంటి కాండ, అందుకే దీన్ని సుందరకాండ అని అంటున్నాం మనం. ఎంతో సుందరంగా ఉంటుంది, ఎన్నో విషయాల్ని మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, ఒక మనిషి ఏదైనా ఒక మంచి పని చేయాలి అని సంకల్పించి ముందుకెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఇలాంటి ఇబ్బందులు రానే వస్తాయి. ఇక్కడ వాళ్ళు ఆంజనేయ స్వామిని ఎవరు ఇబ్బంది పెట్టలేరు. స్వయంగా బ్రహ్మాస్త్రం కూడా ఆంజనేయ స్వామిని ఏమీ చేయలేదు. అంత శక్తి ఆంజనేయ స్వామి. బ్రహ్మాస్త్రానికి మించిన పెద్ద అస్త్రం ఇంకోటి లేదు. కానీ అటువంటి బ్రహ్మాస్త్రం కూడా ఆంజనేయ స్వామిని ఏమీ చేయలేదు. అది ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం. కాబట్టి ఎవరు ఆంజనేయ స్వామిని ఇబ్బంది పెట్టలేరు, ఏమీ చేయలేరు. కానీ ఈ కథ ద్వారా రామాయణం మనకి చెబుతూ ఉన్నటువంటి విషయం ఏమిటి అనంటే, మనం ఒక గొప్ప పనిని చేయడానికి వెళ్ళినప్పుడు, జీవితంలో ఎప్పుడైనా ఒక మంచి మార్గంలో వెళ్ళాలి, ధర్మ మార్గంలో వెళ్ళాలి, న్యాయ మార్గంలో వెళ్ళాలి, ఒక మంచి పనిని సాధించాలి అని బయలుదేరినప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి తగులుతూ ఉంటారు దారిలో. అంటే అందులో మనకి సహకరించే వాళ్ళు కొంతమందే ఉంటారు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయినా కూడా మనం ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా చేయవలసినటువంటి పనిని చక్కగా చేసుకుంటూ, అక్కడక్కడ కావలసినటువంటి ఉపాయాలను అనుసరిస్తూ మన యొక్క పనిని మనం చక్కగా చేశాము అనంటే, ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మనం ఆ పనులన్నింటినీ కూడా చక్కగా చేశాము అనంటే తప్పకుండా మనకి విజయం దొరుకుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇది ఆంజనేయ స్వామి తన యొక్క చరిత్ర ద్వారా మనకి ఉపదేశిస్తూ ఉన్నటువంటి విషయం. ఏదైనా ఒక పని చేసినప్పుడు ఇబ్బంది పెట్టేవాడు తప్పకుండా ఉంటారు. అందులో మంచి పని చేసేవాడికి ఇంకా ఎక్కువ. ఎవరైతే మంచి మార్గంలో, న్యాయ మార్గంలో ఉంటాడో వాడికి ఇలాంటి కష్టాలు ఇంకా ఎక్కువ ఉంటాయి, వస్తూనే ఉంటాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు, కష్టాలు వస్తాయి. అయినప్పటికీ ఈ కష్టాలన్నీ కూడా ఏమిటి, దీన్ని మనం ఎలా చూడాలి అనంటే ఇవన్నీ కూడా భగవంతుడు మనకి పెట్టేటటువంటి పరీక్షలు. లోకంలో ఒక విద్యార్థి ఉన్నాడు, వాడు బాగా చదువుకుంటున్నాడు, చక్కగా కష్టపడి బాగా చదువుకుంటున్నాడు, మంచి విద్యార్థి. అప్పుడు ఆ విషయం మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం, వీడు మంచి విద్యార్థి, చక్కగా బుద్ధిమంతుడు, చక్కగా చదువుకుంటున్నాడు అని కనుక మనం తెలిస్తే అప్పుడు మనం ఏం చేస్తాం, వాడిని రకరకాల ప్రశ్నలు అడుగుతాం. ముందు ఒక ప్రశ్న అడుగుతాం, దానికి వాడు చదువుకుంటున్న విషయం నుంచి వాడిని ప్రశ్నిస్తాం. వాడు దానికి సమాధానం చెప్పాడు అని అంటే తర్వాత ఏం చేస్తాం, ఇంకా కఠినమైనటువంటి ప్రశ్నలు అడుగుతాం. దానికి కూడా సమాధానం చెప్పాడు అంటే ఇంకా కష్టమైన ప్రశ్న అడుగుతాం. ఇలా వాడు ఎన్ని సమాధానాలు చెప్తాడో అంత కఠినంగా ఇంకా మనం ప్రశ్నలు అడుగుతూ వెళ్తాం. చివరికి అన్ని ప్రశ్నలకి అత్యంత కఠినమైనటువంటి ప్రశ్నకు కూడా వాడు సమాధానం చెప్పేశాడు అనంటే అప్పుడు మనం ఏం చేస్తాం అనంటే, వీడు చక్కటి విద్యావంతుడు, అసలైనటువంటి విద్యావంతుడు వీడు అని పరిపూర్ణంగా వాడికి మనం మంచిని చేస్తాం. అప్పుడు వాడికి దానివల్ల వాడికి మంచి పేరు వస్తుంది. వీడు పరిపూర్ణమైనటువంటి విద్యావంతుడు అని చెప్పి వాడికి 100కి 100 మార్కులు వేస్తాం. మొదటి ర్యాంకుని వాడికి మనం ఇస్తాం. ఆ తర్వాత దానివల్ల వాడికి మంచి పేరు వస్తుంది, గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి, చాలా గొప్ప స్థానానికి వాడు వెళ్ళగలుగుతాడు. అయితే ఇలా వాడికి మంచి పేరు రావాలి, 100కి 100 రావాలి, వాడికి మొదటి స్థానం రావాలి, గొప్ప స్థానం వాడికి రావాలి అనంటే మాత్రం దానికంటే ముందు ఇలా కఠినమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అనేది అనివార్యం. దాన్ని ఎవరు కూడా ఆపలేరు, తప్పకుండా చెప్పాల్సిందే, చెప్తే కానీ ముందుకెళ్ళలేరు. అంటే ఇక్కడ వాడిని, ఆ విద్యార్థిని కఠినమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ వాడి కఠినమైనటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి వాడు కొంచెం కష్టపడాలి. వాడిని కొంచెం కష్టపెట్టినట్టే అవుతుంది. కానీ ఈ కష్టపెట్టడంలో అడిగేవాడి యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే, వీడిని కష్టపెట్టడం కాదు, కష్టపెట్టి పరీక్షించి తర్వాత వాడికి గొప్ప స్థానాన్ని ఇవ్వాలి అనేది వీడి యొక్క అభిప్రాయం. ఒకటి వీడిని కష్టపెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అని అడగట్లేదు. ఇంతగా ఇబ్బంది అయినా కూడా వాడిని ప్రశ్నలు అడిగినప్పుడు ఆ ప్రశ్నలకు వాడు సమాధానం చెప్తే అప్పుడు వాడికి మంచి స్థానాన్ని ఇవ్వాలి. అంటే వీడు చాలా గొప్పవాడు అని నిర్ణయించడం కోసం ప్రశ్నలు అడుగుతాను తప్ప, ఇది ఇక్కడ ప్రశ్నలు అడగడం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే వీడు గొప్పవాడు అని నిర్ణయం చేయడం అంతే తప్ప వాడిని కష్టపెట్టడం అనేది కాదు.
అలాగే ఇంకోటి ఉన్నాడు, వాడు అసలు ఏమీ చదువుకోడు అని మనకి తెలుసు. ఎప్పుడు వాడు అసలు ఏమీ చదువుకోవట్లేదు, వాడికి ఏమీ రాదు. అప్పుడు వాడిని అసలు మనం ప్రశ్నలే అడగం. ఎందుకంటే వీడిని అడిగినా కూడా ఉపయోగం లేదు అని మనకి తెలుసు. వీడిని అడగడం వల్ల ఎందుకు, ఎలాగో అడిగితే ఉపయోగం లేదు, అడిగితే వీడు ఎలాగో సమాధానాలు చెప్పలేడు కాబట్టి అడగడమే వ్యర్థం అని ఎవరు కూడా అడగరు. అంటే అక్కడికి ఏమైంది, ఎవరైతే బాగా చదువుకుంటున్నాడో వాడికే ప్రశ్నలు ఎక్కువ. కానీ ఈ ప్రశ్నల యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే వాడికి 100కు 100 మార్కులు ఇచ్చి వాడికి మొదటి స్థానాన్ని ఇచ్చి వాడిని గొప్పవాడినిగా చేయడం. వీడు గొప్పవాడు అనేటటువంటి విషయాన్ని మనం లోకానికి తెలియజేసి వాడికి సమాజంలో ఒక గొప్ప స్థానాన్ని ఇవ్వడం, ఇది దాని యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఎవరైతే మంచి మార్గంలో ఉంటారో, న్యాయ మార్గంలో ఉంటారో, ధర్మ మార్గంలో ఉంటారో వాళ్ళకి అనేక విధమైనటువంటి కష్టాలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. కానీ ఈ కష్టాలన్నీ ఏమిటంటే ఆ భగవంతుడు పెట్టేటటువంటి పరీక్ష. ఎలాగైతే విద్యార్థుల్ని మనం ప్రశ్నలు అడుగుతామో అదేవిధంగా భగవంతుడు మనకి పరీక్షల్ని పెడుతూ ఉంటాడు. ఈ పరీక్షలన్నిట్లోనూ మనం ధైర్యంగా ముందుకెళ్ళి ఉత్తీర్ణులం అయ్యాము అనంటే పరిపూర్ణంగా భగవద్ అనుగ్రహం మనకి లభిస్తుంది. అన్ని రకాలుగా కూడా మనకి మంచిదవుతుంది. ఈ విషయానికి ఎంతోమంది జీవితాలు ఉదాహరణగా ఉన్నాయి. లోకంలో ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఆరంభంలో మంచి మార్గంలో వెళ్ళాలి అని అనుకుని చాలా కష్టపడి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇదే మార్గంలో వెళ్ళాలి అని ఆ మార్గాన్ని వదలకుండా అదే మార్గంలో వెళ్ళి చివరికి పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సుని పొందినటువంటి వాళ్ళు ఇప్పుడు, అలాగే దాని ద్వారా చాలా సుఖంగా శ్రేయస్సుగా ఉన్నటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. దానికి ఉదాహరణలు చాలామంది ఉన్నారు. కానీ సామాన్యంగా జనాలు ఏం చేస్తూ ఉంటారు, జనాల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనంటే ఇలాంటి వాళ్ళని ఉదాహరణగా ఎవరు తీసుకోరు. జనాలు ఏం చేస్తుంటారు అనంటే ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మంచి మార్గంలో వెళ్ళాలనుకున్నాడు కానీ చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు, దాన్ని మాత్రమే చూస్తారు జనాలు. చూసి ఏమంటారు అనంటే చూసారా ఆయన మంచి మార్గంలో వెళ్తున్నా ఎంతో కష్టపడుతున్నాడు, ఇంకోటి ఎవడో కనిపిస్తాడు వీడికి, వాడు ఎలా ఉంటాడంటే వాడు రకరకాల తప్పులు చేస్తూ ఉంటాడు కానీ హాయిగా ఉన్నాడు, వాడికి ఏమి దుఃఖం ఏం లేదు, హాయిగా ఉన్నాడు, వాడిని చూస్తారు. చూసారా ఈయన ఇంత కష్టపడినా కూడా మంచి ఈయన ఇంత ధర్మాచరణ చేస్తున్నా కష్టాల్లో ఉన్నాడు, వాడేమో ఇన్ని తప్పులు చేస్తున్నా కూడా హాయిగా ఉన్నాడు, కాబట్టి మనం ఈ ధర్మాచరణ ఎందుకు చేయాలి, మనం కూడా వాళ్ళలాగా తప్పులు చేస్తూ ఉంటే ఏం పర్వాలేదు, వాళ్ళలాగా మనము చేయొచ్చు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇంతకంటే కూడా ఎక్కువ మంది ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏమిటి అనంటే సరైనటువంటి ధర్మ మార్గాన్ని నమ్ముకుంటూ ధర్మ మార్గంలో వెళుతూ కొన్ని కష్టాలు వచ్చినా కూడా వాటన్నిటిని ఎదురుస్తూ ముందుకెళ్ళి పరిపూర్ణమైనటువంటి శ్రేయోవంతులై ఉన్నటువంటి వాళ్ళు లోకంలో మనకి చాలామంది ఉదాహరణగా ఉన్నారు. అదేవిధంగా అధర్మ మార్గంలో వెళ్ళి మొదట ఏదో కాస్త సుఖంగా ఉన్నట్టు అనిపించినా కూడా తర్వాత చాలా అధోగతిని పొందినటువంటి వాళ్ళు కూడా లోకంలో మన కళ్ళ ముందు చాలామంది ఉన్నారు. చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎంతోమంది ఉదాహరణలుగా మన కళ్ళ ముందే ఉన్నారు. ఒక కాలంలో చాలా పెద్ద స్థితిలో ఉండి మంచి స్థితిలో ఉండి ఎవరిని లెక్కించకుండా ఎవరు చెప్పింది వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ చేసి 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 విపరీతమైనటువంటి దర్పంతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి చివరికి అధోగతిని పొందినటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. దానికి కూడా మనకు ఉదాహరణలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఇలాంటి వాళ్ళని ఉదాహరణగా తీసుకోవాలి. కాబట్టి అంటే ఏమిటి, ఎవరైతే తప్పు చేసి దాని శిక్షను అనుభవిస్తున్నాడో వాడిని ఉదాహరణగా తీసుకోవాలి. దేనికోసం అంటే మనం ఆ తప్పులు చేయకూడదు అనేటటువంటి భావనని పొందడానికి. అదేవిధంగా ఎవరైతే మంచి పనులు చేసి మంచి స్థితిలో ఉన్నారో వాళ్ళని మనం ఉదాహరణగా తీసుకోవాలి. మనం కూడా వాళ్ళలాగా మంచి పనులు చేసి మన వల్ల ఎంత అవుతుందో అంత మంచి పని చేసి వాళ్ళలాగా మనం మంచి స్థితిలో ఉండాలి, శ్రేయస్సుని పొందాలి అనేటటువంటి విషయంలో వాళ్ళని ఉదాహరణగా తీసుకోవాలి. అయితే ఇంకా కూడా కొంతమందికి ఒక ప్రశ్న వస్తుంది. ఏమిటి అని అంటే సరే ఇదంతా బాగానే ఉంది, ఇలాంటి వాళ్ళని ఉదాహరణగా తీసుకుంటాం, ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంకా కొంతమంది ఉన్నారు కదా ఇప్పుడు చెప్పినట్టుగా రకరకాల తప్పులు చేసినా కూడా హాయిగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతో ధర్మ మార్గంలో ఉన్నా కూడా కష్టాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన వీళ్ళ సంగతి ఏమిటి, వీళ్ళకి ఎందుకు ఇలా అవుతోంది అని మనకు ఒక ప్రశ్న మిగులుతుంది మనస్సులో. ఇంకా మిగిలింది ఆ మనస్సులో ఆ ప్రశ్న. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే ఈ కర్మలు అనేవి ఏవైతే ఉన్నాయో, పుణ్యకార్యాలు పాపకార్యాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒట్టి ఈ జన్మలోవి మాత్రమే కాదు, ఈ జన్మలో, కిందటి జన్మలో, అంతకుముందు జన్మలో ఇలా రకరకాల జన్మల్లో ఎన్నో కర్మలు ఉన్నాయి. ప్రతి మనిషి దగ్గర ఎన్నో కర్మలు ఉన్నాయి. ఈ కర్మలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనకి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇలా ఇచ్చేటప్పుడు ఏమవుతుంది, ఇందులోనూ మళ్ళీ కొన్ని చాలా ప్రబలమైనటువంటి కర్మలు కొన్ని ఉంటాయి, దుర్బలమైనటువంటి దానితో పోలిస్తే దుర్బలమైనటువంటి కర్మలు కొన్ని ఉంటాయి. ఇలా కూడా ఉంటాయి కర్మల్లో. అప్పుడు ఏమవుతుంది అంటే ఏదైనా ఒక ప్రబలమైనటువంటి కర్మ వీడికి ఫలాన్ని ఇస్తోంది అని అంటే అప్పుడు మిగతా దుర్బలమైనటువంటి కర్మలు ఫలాన్ని ఇవ్వలేవు. అవి తాత్కాలికంగా ఆగిపోతాయి. ఈ బలవంతమైనటువంటి పని అంటే ఈ ప్రబలమైనటువంటి కర్మ ఫలాన్ని ఇస్తోంది కాబట్టి దాని ముందు ఇది ఊరికే ఉండాల్సి వస్తుంది ఈ మిగతా కర్మ.
ఎప్పుడైతే ఆ ప్రబలమైనటువంటి కర్మ క్షీణిస్తుందో, ఫలాన్ని ఇచ్చి 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 చివరికి అది క్షీణిస్తుందో, అప్పుడు ఈ మిగతా కర్మలన్నీ కూడా ఫలాన్ని ఇవ్వడం మొదలెడతాయి. కాబట్టి ఒకడు మంచి పని ఎన్నో మంచి పనులు చేస్తున్నా కూడా ఏదో జన్మలో తెలిసో తెలియకో చేసినటువంటి ఏదైనా పాపకార్యం ఏదైనా ఉంది అనంటే, అది ప్రబలంగా ఉంది అనంటే, అది పూర్తయ్యేంత వరకు వీడు చేస్తున్నటువంటి మంచి పనుల యొక్క ఫలం వీడికి లభించదు. కానీ ఆ మంచి పనులు ఎక్కడికి పోవు, అలాగే ఉంటాయి. దాని సమయం ఇదంతా క్షీణించిన తర్వాత, ఆ ప్రబలమైనటువంటి కర్మ క్షీణించిన తర్వాత మళ్ళీ ఈ కర్మలు ఫలాలను ఇవ్వడం మొదలెడతాయి. అదేవిధంగా ఒక పాపకార్యాలు చేస్తున్నటువంటి వాడి దగ్గర ఏదో వెనకటి జన్మలో ఏదో చేసినటువంటి పుణ్యం ఏదైనా ప్రబలంగా ఉంది అని అంటే, అది క్షీణం అయ్యేంత వరకు ఈ పాపాలు వాడికి ఫలాన్ని ఇవ్వవు, అవి అట్లాగే ఉంటాయి. పుణ్యమైనా పాపమైనా చేసింది అలాగే ఉంటుంది, అది ఎక్కడికి వెళ్ళదు. ఆయా సమయం వచ్చినప్పుడు దాని ఫలం అనేది మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియలో ఒక్కొక్కసారి ఆ కర్మలు మనకి ఫలాన్ని ఇవ్వడంలో కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ దానివల్ల దీనికి అసలు ఫలమే లేదు అని అర్థం కాదు, ఆలస్యం అవుతుంది. అంటే ఒక ఉదాహరణ చెప్పాలి అని అంటే, లోకంలో ఒక నది ఉంది, నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలో ఉండేటటువంటి ప్రవాహం 365 రోజులు ఒకేలా ఉండదు. ఒకసారి అసలు నీళ్లే ఉండవు నదిలో, చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కడెక్కడో ఒక చోట మధ్యలో ఒక చోట మాత్రం నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. క్రమేణ వర్షాకాలం మొదలైంది అనగానే కాస్త కాస్తగా నీళ్లు పెరుగుతూ ఉంటాయి. మంచి ఉద్ధృతంగా వర్షాలు పడుతూ ఉన్నప్పుడు మంచి ప్రవాహం వస్తుంది, బాగా ఉద్ధృతంగా ఉంటుంది ప్రవాహం. ఇలా కూడా మనం మళ్ళీ వర్షాలన్నీ కూడా తగ్గిపోయినాయి, వర్ష ఋతువు అయిపోయింది, మళ్ళీ వర్షాలన్నీ కూడా తగ్గిపోయినాయి, శరద్ ఋతువు వచ్చేసింది అనగానే వర్షాలు తగ్గుతాయి, మళ్ళీ నదిలో ప్రవాహం కూడా తగ్గుతూ వస్తుంది, క్రమేణ తగ్గుతూ ఉంటుంది. ఈ రకంగా ఒకసారి ప్రవాహం పెరుగుతూ ఉంటుంది, ఒకసారి తగ్గుతూ ఉంటుంది. ఈ నదిని ఎవరైతే దాటి అవతలికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఏం చేయాలి అనంటే, ఆ ప్రవాహానికి తగినట్టుగా చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. విపరీతమైనటువంటి ప్రవాహం ఉన్నప్పుడు అప్పుడు మనం నది దాటడానికి ప్రయత్నించకూడదు. ఎందుకనంటే మన బలం సరిపోదు, ఆ నది యొక్క బలం ముందు మన బలం చాలా తక్కువ. కాబట్టి అయినా కూడా నేను దాంట్లో ఈదుకుంటూ వెళ్తాను అనంటే మాత్రం అది సాధ్యమయ్యేది కదా, మన అవతలికి దాటుకుంటూ వెళ్ళలేము. ఎందుకనంటే ఇప్పుడు నదీ ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది, ఇప్పుడు దాటడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కాదు. అలాగని ఎప్పుడూ ఇలాగే ఉండదు. కొంతకాలం మనం వేచి చూసాము అనంటే ఆ తర్వాత నదిలో వేగం తగ్గుతుంది, మనం వెళ్ళడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అప్పుడు మనం యువతల నుంచి అవతలికి హాయిగా దాటుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి అక్కడికి ఏమైంది, అదే ప్రబలమైనటువంటి కర్మ లాంటిది. విపరీతమైనటువంటి ప్రవాహం ఉన్నప్పుడు, ఉద్ధృతంగా ఉన్నప్పుడు మనం అవతలికి దాటి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. అప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఎదురు చూడాలి. ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా కొన్ని రోజులు అయిన తర్వాత వర్షాలు తగ్గుతాయి, నదిలో ప్రవాహం కూడా తగ్గుతుంది, మనం అవతలికి వెళ్ళడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కూడా మనకి ఖచ్చితంగా ఏర్పడుతుంది. అప్పుడు మనం యువతల నుంచి అవతలికి దాటుకుంటూ హాయిగా వెళ్ళగలుగుతాం. కొన్నిసార్లు ఎలా ఉంటుంది, వేసంకాలంలో ఎలా ఉంటుంది అని అంటే అసలు నీళ్లే ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి. హాయిగా నడుచుకుంటూ, అసలు ఈదాల్సిన పని కూడా ఉండదు, హాయిగా నడుచుకుంటూ యువతల నుంచి అవతలికి వెళ్ళిపోవచ్చు. మామూలుగా మార్గంలో నడిచినట్టుగా హాయిగా భూమి మీద నడిచినట్టుగా నీళ్లలో కూడా నడుచుకుంటూ అలా కొంతవరకే ఉంటే హాయిగా నడుచుకుంటూ అవతలికి దాటుకుంటూ వెళ్ళిపోగలుగుతాం. అంటే అలాగ సులభమైనటువంటి వాతావరణం కూడా ఒక్కోసారి ఉంటూ ఉంటుంది. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే, ఎలాగైతే ఆ నదిలో ప్రవాహం అనేది రకరకాలుగా మారుతూ ఉంటుందో, అదేవిధంగా మనిషి చేసినటువంటి కర్మలు కూడా రకరకాలుగా ఉంటాయి. దాంట్లో కొన్ని ప్రబలమైన కర్మలు ఉంటాయి, కొన్ని సామాన్యమైన కర్మలు ఉంటాయి, ఈ రకంగా ఉంటాయి. అప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రయత్నం దాని ముందు సరిపోలేదు, మనం చేస్తున్న ప్రయత్న బలం అనేది దాని ముందు తక్కువ అనంటే అప్పుడు ఏమవుతుందనంటే మనకు వెంటనే ఫలితం అనేది లభించదు. కానీ అప్పుడు మనం ప్రతీక్ష చేయాలి, ఎదురు చూడాలి. ఆ తర్వాత ఖచ్చితంగా మనం చేసినటువంటి అది పుణ్యమైనా పాపమైనా ఏదైనా కూడా తప్పకుండా మనకి ఫలాన్ని ఇస్తుంది. తర్వాత అది మనకి ఫలాన్ని ఇస్తుంది, దాని నుంచి మనం ఎక్కడికి తప్పించుకోలేము. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని జీవితంలో మంచి పనులను చేసి, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. కానీ ఎలాగైతే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి తన యొక్క చరిత్రలో మనకి చెప్తూ ఉన్నాడు, ఇలా ఇబ్బంది పెట్టేవాళ్ళు లోకంలో ఉండనే ఉంటారు, అందరికీ ఎవడో ఒకటి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండనే ఉంటారు. అందుకే శాస్త్రంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా 4 రకాలుగా విభజించారు. మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి 4 రకాలుగా మనుషుల్ని విభజించారు శాస్త్రంలో. మొదటిది ఏమిటి అనంటే, మొదటి విభాగం ఏమిటి అనంటే సత్పురుషులు అని అంటారు వాళ్ళని. మొదటి విభాగానికి చెందిన వాళ్ళని సత్పురుషులు అని అంటారు. అంటే వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, ఎవరిని మనం సత్పురుషులు అని అనాలి అనంటే దానికి శాస్త్రంలో చెప్పారు, ఎవరైతే తమ యొక్క స్వార్థం గురించి ఆలోచించకుండా ఎప్పుడు ఇంకొకళ్ళకి మంచి చేయాలనే ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళని సత్పురుషులు అని అంటారు. అంటే ఇంకొకరి మంచి కోసం తమ స్వార్థాన్ని కూడా వదిలేస్తారు. నాకు మంచి జరగకపోయినా పర్వాలేదు, నాకు ఇబ్బంది వచ్చినా పర్వాలేదు, వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి, మిగతా వాళ్ళందరూ బాగుండాలి
అని ఎవరైతే భావిస్తారో, అంటే ఇంకొకరి మంచి కోసం తమ స్వార్థాన్ని కూడా త్యజిస్తారో వాళ్ళని సత్పురుషులు అని అంటారు. దీన్నే శాస్త్రంలో చెప్పారు, ఏతే సత్పురుషా పరార్థ ఘటకా స్వార్థాన్ పరిత్యజ్యయే. తమ యొక్క స్వార్థాన్ని కూడా వదిలేసి ఇంకోళ్ళ మంచి కోసం ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు, వీళ్ళని సత్పురుషులు అని అంటారు. ఇంకా రెండో విభాగానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనంటే సామాన్యాస్తు పరార్థం ఉద్యమభృత స్వార్థ అవిరోధేనయే అని అన్నారు. దీని యొక్క అర్థం ఏమిటంటే ఇంకొకటికి వీళ్ళు కూడా మంచి చేస్తారు, కానీ దానివల్ల వీడికి ఏదైనా ప్రయోజనం ఉందా లేదా, తన స్వార్థం ఉంటే కానీ ఇంకోళ్ళకి మంచి చేయరు. ఇది రెండో విభాగానికి చెందిన. మొదటి వాళ్ళు స్వార్థాన్ని వదిలిపెట్టి ఇంకోళ్ళకి పని చేస్తారు, ఇంకోళ్ళకి కావాల్సింది చేసి పెడతారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు అనంటే నేను కావాలంటే ఇంకోటికి కావాలంటే మంచి చేస్తాను, కానీ నాకు కూడా ఏదో ఒకటి ఉండాలి దాంట్లో, నాకేం దొరుకుతుంది, నాకేమిటి దీనివల్ల, నాకేదైనా వస్తుంది అని అంటేనే నేను చేస్తాను, సహాయం చేస్తాను, లేదంటే చేయను అని అంటాడు. ఇది రెండో విభాగానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళని ఏమన్నారు, వీళ్ళు సత్పురుషులు అయితే కాదు, ఎందుకంటే వీళ్ళకి స్వార్థాపేక్ష ఉంది కాబట్టి వీళ్ళని సత్పురుషులు అని అనలేము. మరి వీళ్ళని ఏమనాలి అని అంటే సామాన్య జనులు అని అన్నారు. సామాన్య జనాలు ఇలా ఉంటారు అని. ఎందుకంటే సామాన్య జనాలు అని అంటే ఎక్కువ మంది లోకంలో దాదాపుగా మనకి ఇలాంటి వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. సామాన్య జనాలు అని అన్నారు, అందుకోసమే వీళ్ళని. ఇంకా మూడవ విభాగానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళెవరు అనంటే పరహితం స్వార్థాయ నిఘ్నంతి అని అన్నారు వీళ్ళని. అంటే ఏమిటి, వీళ్ళు ఏం చేస్తారు అనంటే తన ప్రయోజనం కోసం ఇంకోళ్ళని ఎంతకైనా హింసిస్తూ ఉంటారు. హింసించడానికి వీళ్ళు వెనకాడరు. అంటే ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టైనా తమ స్వార్థాన్ని వాళ్ళు సంపాదించుకుంటారు. ఇది మూడో విభాగానికి చెందినటువంటి వాళ్ళు. అంటే దీనివల్ల వీడికి ఏదైనా లభిస్తుంది అని అంటే మాత్రం ఇంకోళ్ళని ఎంతకైనా హింసిస్తూ ఉంటారు. బాగా హింసించి పీడించి వీళ్ళకి కావాల్సిన దాన్ని సంపాదించుకుంటారు. అంటే వీడి వల్ల ఇంకెవరికి ఇతరులకు ఉపయోగం అయితే లేదు, వీళ్ళు ఇతరులకు సహాయం కూడా చేయరు, కానీ తమ స్వార్థం కోసం హింసిస్తారు, ఇంకోళ్ళని పీడిస్తూ ఉంటారు ఇంకోళ్ళని. ఇది మూడో విభాగానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళకి ఏం పేరు పెట్టారు, మొదటి వాళ్ళనేమో సత్పురుషులు అని పేరు పెట్టారు మొదటి వాళ్ళకి, రెండో వాళ్ళకేమో సామాన్యులు అని పేరు పెట్టారు, మూడో వాళ్ళకి ఏమిటి పేరు పెట్టారు అనంటే మానుష రాక్షసాహ అని అన్నారు. అంటే ఏమిటి, మనుషుల రూపంలో ఉండే రాక్షసులు అని అన్నారు వీళ్ళని. ఎందుకు అనంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్వార్థం కోసం ఇంకోళ్ళని పీడిస్తూ ఉంటారు, కాబట్టి వీళ్ళని మనుషుల రూపంలో ఉండే రాక్షసులు అని అన్నారు. అదైపోయింది. ఇంక మూడో విభాగం అయిపోయింది. ఇంకో నాలుగో విభాగం ఒకటి ఉంది. ఈ నాలుగో విభాగం వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఈ మూడో విభాగానికి చెందినటువంటి వాళ్ళైనా ఏం చేస్తారు అనంటే తమ స్వార్థం ఏదైనా ఉంది అనంటే ఇంకోళ్ళని హింసిస్తూ ఉంటారు. అంటే తమ స్వార్థం కోసం ఇంకోళ్ళని హింసిస్తూ ఉంటారు. దీంట్లో వాడికి స్వార్థం ఏం లేదు, వీడికి ఏం లభించేది లేదు అని అంటే ఇంకోళ్ళని ఏమీ చేయరు, వాళ్ళ పార్టీకి వాళ్ళు ఉంటారు. ఏమైనా వస్తుంది అంటే ఇంకోళ్ళని పీడిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు వీళ్ళు మూడో వాళ్ళు. ఈ నాలుగో వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఏ ప్రయోజనం లేకపోయినా కూడా ఇంకోళ్ళని హింసిస్తూ ఉంటారు. ఈ మూడో వాడైనా వాడి స్వార్థం కోసం ఇంకోళ్ళని హింసిస్తాడు, కాస్త వీడికంటే నయం. ఈ నాలుగో వాడు ఏం చేస్తాడు అనంటే ఏ ఉపయోగం లేకపోయినా కూడా ఇంకోళ్ళని హింసిస్తూ ఉంటారు. దానివల్ల నీకేమిటి ఉపయోగం, వాడిని ఎందుకురా హింసిస్తావు, వాడు దానివల్ల నీకేమిట్రా ఉపయోగం అని అడిగామనుకోండి, వాడు ఏమంటాడు అంటే ఏమీ లేదు, నాకేం ఉపయోగం ఏం లేదు, కానీ వాడు ఏడవాలి, వాడు ఏడిస్తే నేను చూస్తాను, వాడు ఏడిస్తే నేను నవ్వుతా, వాడు ఏడిస్తే నాకు సంతోషం. కాదు సరే ఏడిస్తే నీకేమిటి ఉపయోగం, నీకేముంది దొరికింది దానివల్ల, ఏమీ దొరకాల్సిన పని లేదు, వాడు ఏడవాలి అంతే. ఇంతే, ఇదే వీళ్ళు ఆలోచించేది. కాబట్టి ఇది నాలుగో విభాగానికి చెందిన. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు లోకంలో, చాలామంది వినుంటారు ఇలాంటి వాళ్ళ గురించి, వినుంటారు, చదువుంటారు, చాలామంది వినుంటారు ఇలాంటి వాళ్ళు. కొంతమంది చూసిన వాళ్ళు ఉన్నా కూడా ఉండొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ నాలుగో విభాగానికి చెందిన వాళ్ళని ప్రత్యేకంగా చూసినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి ఇది నాలుగో విభాగానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళని ఏమన్నారు శాస్త్రంలో, మొదటి వాళ్ళనేమో సత్పురుషులు అన్నారు, రెండో వాళ్ళనేమో సామాన్యులు అన్నారు, ఈ మూడో వాళ్ళనేమో మనుష్య రూపంలో ఉండే రాక్షసులు అన్నారు. ఈ నాలుగో వాళ్ళని ఏమన్నారు అనంటే ఇప్పుడు మూడో వాళ్ళని అనడం కోసం మనుష్య రూపంలో ఉండేటటువంటి రాక్షసులు అని ఒక పేరుని కనిపెట్టారు. ఈ నాలుగో విభాగానికి చెందినటువంటి వాళ్ళకి ఒక పేరు పెట్టాలి అనంటే అంతకంటే కూడా, అంటే ఈ మనుష్య రూపంలో ఉండే రాక్షసులు అనే పేరు కంటే కూడా నికృష్టమైనటువంటి ఒక పేరుని వెతకాలి. అలాంటి పేరు ఎక్కడైనా దొరుకుతుందా అని అందరూ వెతికితే చివరికి ఎక్కడా దొరకలేదు. కాబట్టి శాస్త్రంలో ఏం చెప్పారు అనంటే ఈ నాలుగో విభాగానికి చెందినటువంటి వాళ్ళకి ఏం పేరు పెట్టాలి అని మాకు అర్థం కావట్లేదు, వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి తగినటువంటి పేరు మాకు దొరకట్లేదు, అంత నికృష్టమైనటువంటి నామం మాకు ఇంకెక్కడా దొరకట్లేదు, కాబట్టి వీళ్ళని ఏమనాలో తెలియట్లేదు అని చెప్పి వదిలేశారు శాస్త్రంలో. ఏతు ఘ్నంతి నిరర్థకం పరహితం తేకే నజానీమహే, వాళ్ళు ఎవరు అనేది మాకు తెలియట్లేదు, వాళ్ళని ఏమనాలి అని మాకు అర్థం కావట్లేదు అని చెప్పి వదిలేసేశారు. అలా అని వదిలిపెట్టారు శాస్త్రంలో. అంటే ఈ రకంగా నాలుగు రకాలుగా ఉంటారు ఈ ప్రపంచంలో మనుషులు. ఎవరైనా కూడా
ఈ 4 విభాగాల్లో ఏదైనా ఒక విభాగానికి చెందినటువంటి వాళ్ళే అయ్యుంటారు. ఒకసారి వాళ్ళని వాళ్ళు పరిశీలన చేసుకోవచ్చు. ప్రపంచంలో అందరూ కూడా ఒకసారి వాళ్ళని వాళ్ళు పరిశీలన చేసుకుంటే అప్పుడు వాళ్ళకే తెలుస్తుంది ఈ 4 విభాగాల్లో నేను ఎందులో ఉన్నాను అనేది మనకే తెలిసొస్తుంది. దీని గురించి మనం ఒకసారి ఆలోచించుకుంటే మనకే తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ రకంగా 4 విభాగాలని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఏమైంది అని అంటే, ఇది ఎందుకు చెప్పొచ్చాను అని అంటే, ఇబ్బంది పెట్టేవాళ్ళు ప్రపంచంలో అన్ని చోట్ల ఉండనే ఉంటారు. ఏదైనా చేసి మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే అక్కడికి తగినటువంటి ఉపాయాన్ని చేసి, ఎక్కడ ఏ ఆయుధాన్ని వాడాలో, ఎక్కడ ఏ ఉపాయాన్ని వాడాలో ఆ ఉపాయాన్ని మనం వాడి మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. తర్వాత దానిపైన మనల్ని అనుగ్రహించడానికి భగవంతుడు ఎలాగో ఎప్పుడూ ఉండనే ఉన్నాడు. భగవంతుడు ఎప్పుడూ మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. అనుగ్రహించడానికి ఎప్పుడు కూడా భగవంతుడు సిద్ధంగానే ఉంటాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అందుకే మా గురుగారు ఎప్పుడు కూడా ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఏమిటి అనంటే, భగవంతుడు ఎలాంటి వాడు అనంటే ఒక ప్రవహిస్తూ ఉన్నటువంటి నది లాంటి వాడు అని చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి దీని అర్థం ఏంటి? ప్రవహించే నది లాంటి వాడు దేవుడు అనంటే దాని అర్థం ఏమిటి అనంటే, నది అనేది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. ఎవరు నదికి వెళ్ళినా కూడా వాళ్ళకి నీళ్ళు ఇస్తుంది. కానీ మనం నది దగ్గరికి వెళ్ళాలి. ఎవరు నది దగ్గరకు వచ్చినా కూడా నది వాళ్ళకి నీళ్లు ఇస్తుంది. ఒక చదువుకున్నటువంటి వాడు వచ్చాడు, ఒక చదువు లేనటువంటి వాడు వచ్చాడు, ఒక శ్రీమంతుడు వచ్చాడు, ఒక బీదవాడు వచ్చాడు, ఒక మహారాజు వచ్చాడు, ఒక సైనికుడు వచ్చాడు, ఒక పెద్ద అధికారి వచ్చాడు, ఒక సామాన్యుడైనటువంటి ఉద్యోగి వచ్చాడు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి నీళ్ళు ఇస్తుంది నది. నేను నీకు నీళ్ళు ఇవ్వను, నువ్వు పండితుడు కావు, నీకు చదువు రాదు కాబట్టి నేను నీకు నీళ్ళు ఇవ్వను అని ఎప్పుడు కూడా అనదు నది. అలాగే నువ్వు సామాన్యుడు, నువ్వు పేదవాడివి కాబట్టి నేను నీకు నీళ్ళు ఇవ్వను అని ఎప్పుడు నది అనదు. ఎవరైనా కూడా నది నీళ్ళు ఇస్తుంది. ఎవరు నది దగ్గరికి వెళ్ళినా కూడా వాడికి నీళ్లు ఇస్తుంది. అందులోనే ఇంకో విశేషం ఏమిటి అనంటే, మనం ఎంత పెద్ద బిందెని పట్టుకెళ్తే అన్ని నీళ్లు ఇస్తుంది. చిన్న బిందెని పట్టుకెళ్తే కొన్ని నీళ్లు ఇస్తుంది. పెద్ద బిందెని తీసుకెళ్తే ఎక్కువ నీళ్లు ఇస్తుంది. కాబట్టి మనం ఎలాంటి పాత్రను తీసుకెళ్తామో అలాంటి అన్ని నీళ్ళని ఆ నది మనకిస్తూ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మనం భగవద్ ఆరాధన చేసేటప్పుడు అంటే మనకు కూడా భగవంతుడు అనుగ్రహం కావాలి అని అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడిని ఆశ్రయించాలి. అలాగని నేను ఇంట్లోనే కూర్చుంటాను, నది మాత్రం నా ఇంటికి రావాలి, నా ఇంటికి వచ్చి నీళ్ళు ఇచ్చి వెళ్ళాలి అని అంటే మాత్రం అది అయ్యేది కాదు. నేను నది దగ్గరికి వెళితే కానీ నది నాకు నీళ్ళు ఇవ్వదు. అక్కడికి వరకు వెళ్ళాలి, వెళితేనే నది నాకు నీళ్ళు ఇస్తుంది. నేను ఇంట్లోనే కూర్చుంటాను అని అంటే మాత్రం నువ్వు ఇంట్లో కూర్చో, కానీ నువ్వు పెద్ద మహారాజు అయినా కూడా ఇంట్లో కూర్చుంటే నది నీళ్ళు ఇవ్వదు. పెద్ద చదువుకున్నవాడు, ఎన్ని శాస్త్రాలు ఎన్నో పెద్ద పెద్ద చదువుల్ని చదివినవాడు కూడా నేను ఇంత చదువుకున్నాను కదా, నేను ఎందుకు నది దగ్గరికి వెళ్ళాలి, నేను ఇక్కడే ఉంటాను అంటే అది అయ్యే పని కాదు. వాడికి నీళ్ళు ఇవ్వదు. చదువుకున్నవాడైనా ఎవరైనా సరే నది దగ్గరికి వెళ్తేనే వాడికి నీళ్లు. చదువుకోనివాడు నది దగ్గరికి వెళ్ళినా వాడికి నీళ్ళు వస్తాయి. చదువుకున్నవాడు ఇంట్లో కూర్చున్నా వాడికి నీళ్లు దొరకవు. కాబట్టి ఎవరైనా సరే దాని దగ్గరికి వెళ్ళాలి, నది దగ్గరికి వెళ్ళాలి, వెళితేనే వాడికి నీళ్లు. అందులోనూ పెద్ద గిన్నె చిన్న గిన్నె అవి కూడా తేడా ఉన్నాయి, ఆ తేడాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీని అంతటినీ మనం చక్కగా తెలుసుకొని, భగవంతుడు నదిలాగా ఎప్పుడూ మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉంటాడు. కాబట్టి ఎవ్వరూ కూడా నాకు దేవుడు అనుగ్రహిస్తాడో లేదో అని అనుకోవాల్సినటువంటి పని లేదు. భగవంతుడు అందరికీ కూడా తప్పకుండా అనుగ్రహిస్తాడు. దానికి ఎన్నో ఉదాహరణలను మనం చూసాము, చదివాము, ఎంతోమంది అనుభవంలో ఉన్నటువంటి విషయం. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా అందరినీ చక్కగా అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉంటాడు. కానీ మనం ఆశ్రయించవలసినటువంటి మార్గంలో, మనకి సాధ్యమైనటువంటి వీలైనటువంటి ఏదైనా ఒక మార్గంలో ఆ భగవంతుడిని ఆశ్రయించినప్పుడు ఆ భగవద్ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా మనకి లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయాన్నే జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మనకు ఉపదేశించడానికని అవతరించారు. మన దేశంలో 1200 సంవత్సరాలకు పూర్వం శంకరాచార్యుల వారు అవతరించి ఈ విషయాన్ని మనకు తెలియజేశారు. అందరికీ కూడా శంకరాచార్యుల వారు చెప్పారు. చాలామంది వినుంటారు. ఏమిటంటే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అని అన్నారు. ఏమిటి అనంటే, నువ్వు నాకు దేవుడు అనుగ్రహిస్తాడో లేదో అని భావించో, అథవా ఇంకేదో నాకు ఆ పనుంది ఈ పనుంది అని ఏవేవో సాకులు చెప్పో భగవద్ ఆరాధన చేయడం మానేయద్దు. భగవంతుడిని భజించడం మొదలుపెట్టు, భగవంతుడిని నామస్మరణ చెయ్యి. అలా చేయడం వల్ల నీకు ఉపయోగపడుతుంది. దానివల్ల నీకు జీవితంలో పుణ్యం లభిస్తుంది. ఈ పుణ్యం వల్ల నువ్వు మంచి లోకాల్ని పొందగలుగుతావు, మంచి ఫలాన్ని పొందగలుగుతావు. నువ్వు వేరే లౌకికంగా ఏమేమి సంపాదించినా కూడా ఇవన్నీ కూడా అనిత్యం. ఇవన్నీ కూడా ఎప్పుడు నీతో పాటు ఉండవు. నువ్వు ఈ శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే నీతో పాటు ఉంటాయి. ఏమేమి డబ్బు కానీ, ఐశ్వర్యం కానీ, అందం కానీ, సౌందర్యం ఇవేమున్నా కూడా, అధికారం, ఇవన్నీ కూడా ఈ శరీరం మనతో ఉన్నంత వరకు మాత్రమే మనతో ఉంటాయి. ఆ తర్వాత వీటన్నిటిని మనం వదిలిపెట్టి వేరే చోటకి వెళ్ళాల్సి వస్తుంది. అసలు వాస్తవంగా శరీరాన్నే వదిలిపెడతాం. ఇంకా
శరీరాన్నే మనం వదిలిపెట్టి వెళ్తున్నాం, దీన్నే మనం తీసుకెళ్ళలేకపోతున్నాం. ఈ శరీరంతో సంపాదించుకున్న వాటిని వదిలేయాలి, శరీరాన్నే వదిలేస్తున్నాము అని చెప్పినప్పుడు ఇంకా శరీరంతో సంపాదించుకున్న వాటిని వదిలేయాలి అని ప్రత్యేకంగా విడిగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కాబట్టి ఇవేవి కూడా మనతో ఉండవు. కానీ మనతో ఉండేటటువంటి ఒకే ఒక విషయం అని అంటే మనం సంపాదించినటువంటి పుణ్యము. ఆ భగవత్ సేవ చేసో అథవా ఇంకొకళ్ళు ఉపకారం చేసో మనం సంపాదించినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో, అంటే మన శక్తికి అనుగుణంగా, ఇక్కడేం బోల్డ్ చేస్తేనే పుణ్యం అనేది లేదు, మన శక్తికి అనుగుణంగా మనం ఏం చేస్తామో అదే గొప్పది. అదే శాస్త్రంలో చెప్పారు. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక మాట చెప్తాడు. ఏమిటి అని అంటే ఈ దేవుడు ఆరాధన చేయాలి అంటే దానికి ఏదో బోల్డ్ అంతా ఖర్చు పెట్టాలి అంటే, ఆ సామర్థ్యం ఉన్నవాడు ఖర్చు పెడతాడు. అది లేనటువంటి వాడు అయ్యో నేను చేయగలనో లేదో, ఆయన ఖర్చు పెట్టినంత నేను పెట్టలేకపోతున్నాను కాబట్టి నేను దేవుడు ఆరాధన చేయగలనో లేదో, దేవుడు నన్ను అనుగ్రహిస్తాడో లేదో అని సందేహపడడానికి అవకాశం ఉందనే విషయాన్ని ఊహించే భగవంతుడు భగవద్గీతలో ఒక మాట చెప్పాడు. ఏమిటి అని అంటే పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అని అన్నాడు. అంటే దీని యొక్క అర్థం ఏమిటి అని అంటే, నాయనా నువ్వు నా దగ్గర సామర్థ్యం లేదు, అంత డబ్బు లేదు అని ఎప్పుడూ కూడా నువ్వు భావించక్కర్లేదు. అయినా కూడా నువ్వు నా దగ్గరికి రావచ్చు. ఆ వచ్చేటప్పుడు నీ ఇంటి నుంచి నువ్వు బయలుదేరి గుడికి వచ్చేలోపు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట కనీసం నీకు ఒక తులసి చెట్టో ఒక మారేడు చెట్టో ఏదో ఒకటి కనబడుతుంది, నీకు ఏదో ఒక పూల చెట్టో ఏదో ఒకటి కనబడుతుంది. అంటే భగవంతుడి పూజకు ఉపయోగించేటటువంటి పత్రాలో పూలో ఏవో ఒకటి దొరుకుతాయి, నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. కనీసం దాంట్లో ఒక్కటైనా నువ్వు తీసుకొచ్చి పెడితే దాంతోనే నేను సంతుష్టుని అవుతాను, దాన్నే నేను స్వీకరిస్తాను. పత్రం పుష్పం ఫలం దుని ఎక్కడెక్కడికో వెతకాల్సినటువంటి పనులు కూడా లేదు. అక్కడ నువ్వు వస్తూ ఉన్నటువంటి దారిలోనే నీకు ఏదో ఒకటి దొరుకుతుంది, దాన్నే తీసుకొచ్చి నా ముందు పెట్టినా కూడా చాలా నేను సంతోషిస్తాను అని అన్నాడు. ఇంకా ఒక మాట కూడా చెప్పాడు భగవంతుడు. ఏమిటి అని అంటే శంకరాచార్యుల వారు ఒక చోట ఒక మాట చెప్తారు. ఏమిటి అని అంటే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అని శంకరులు అంటారు ఒక మాట. అంటే దీని అర్థం ఏమిటి? భగవంతుడా నేను నీకు ఇంకేమి ఇవ్వమంటావు, నన్ను ఇవ్వడానికి నా దగ్గర ఇంకేముంది, ఇంకేమి ఇవ్వడానికి నా దగ్గర లేదు. అందుకోసం నేనేం చేస్తాను అంటే నా మనస్సునే ఒక పుష్పంగా భావించి నీ పాదాల్లో పెడుతూ ఉన్నాను, దీన్నే నువ్వు స్వీకరించు అని చెప్తున్నారు శంకరుడు. అంటే దీని అర్థం ఏమిటి? ఇంకేమి ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం ఆ మనస్సులో భగవంతుడిని ధ్యానించినా చాలు, అంతకంటే పెద్ద భగవదారాధన ఇంకోటి లేదు అని శాస్త్రములు మనకి చెబుతున్నాయి. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఇంత విస్తారంగా దీనంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఆ భగవద్ ఆరాధన చేసేటటువంటి శక్తి అందరికీ ఉన్నది. అందరికీ భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి ఒక అవకాశం జీవితంలో ఖచ్చితంగా ఉండనే ఉన్నది. ఆయా మార్గాల్లో మనకి సాధ్యమైనటువంటి మార్గంలో ఆ భగవద్ ఆరాధనను చేసి అందరూ కూడా కృతార్థులు కావాలి. ఆ భగవద్ ఆరాధన అలాగే పరోపకారం, మన వల్ల ఏం వీలవుతుందో అంత ఇంకొకరికి సహాయం చేయడం. కొన్నిసార్లు ఆ సహాయం అనేది ఎలా ఉంటుంది అని అంటే ఏదో మనం బోర్డులంతా ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు, శ్రమ పడాల్సిన పని, ఒక్క మాట చెప్తే చాలు. అలాంటి సందర్భం కూడా ఉంటుంది. ఒక్కోసారి మనం ఇంకొకరికి సహాయం చేయాలి అని అంటే ఒక్క మాట మనం చెప్పేస్తే చాలు, మన నోటి నుంచి ఇలా చెయ్యండి అని ఒక మాట చెప్పేస్తే చాలు, దానివల్ల ఇంకొకటికి ఎంతో ఉపకారం అవుతుంది. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి లోకంలో, చాలా సందర్భాలు ఉంటాయి. ఇంకా మనం ఇంకేమీ ఖర్చు పెట్టాల్సిన సమయం లేదు, దానికోసం బోర్డులంత సమయం ఖర్చు పెట్టక్కర్లేదు, దానికోసం బోర్డులంత డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, బోర్డులంతా శ్రమ పడక్కర్లేదు, ఏమీ చేయక్కర్లే. ఒక్క మాట చెప్పేస్తే చాలు, దానివల్ల ఇంకోటికి ఎంతో ఉపయోగం ఉంది, వాడి జీవితమే దానివల్ల స్థిరపడిపోతుంది. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మన వల్ల అంటే సహాయం అనేది ఒకే రకంగా ఉండదు, రకరకాలుగా ఉంటుంది. ఆయా సందర్భాల్లో ఎలా సహాయం చేస్తే మంచిదో అలా మనం ఆలోచించి సహాయం చేయాలి. కాబట్టి ఈ రకంగా ఆ సహాయం చేసో అథవా భగవద్ ఆరాధన చేసో పుణ్యాన్ని మనం దేన్నైతే సంపాదిస్తామో అది ఎప్పుడు కూడా మనతో పాటు ఉంటుంది. దానివల్ల మనం ముందు ఈ జన్మలోనూ వచ్చే జన్మల్లోనూ మనం శ్రేయవంతులు అవ్వగలుగుతాం. అందుకే ఒక చిన్న కథ ఉంది, చివరిగా ఒక చిన్న కథ ఉంది, ఆ కథ చెప్పి ముగిస్తాను. ఏమిటి అని అంటే ఒక ఊళ్ళో ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు. వాడి దగ్గర చాలా ఐశ్వర్యం ఉంది, చాలా ధనం ఉంది, ఎంత ఖర్చు పెట్టినా కూడా తరగదు, అంత ధనం ఉంది. కానీ వాడి దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద దుర్గుణం ఏమిటి అని అంటే వాడు పెద్ద పిసినారి. ఎవరికి కూడా ఒక్క పైసా కూడా ఇవ్వడానికి వాడికి మనసు రాదు. ఒకవేళ ఎవరికైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తే చాలా తిట్టుకొని మనస్సులో ఆ వచ్చిన వాడిని కూడా బోర్డంతా అవమానించి, ఇచ్చేది 10 రూపాయలు కానీ దానికి కూడా వీడి సామర్థ్యానికి తగినట్టు ఎంతో ఇవ్వచ్చు, కానీ 10 రూపాయలు మాత్రమే ఇస్తూ ఆ ఇవ్వడం కూడా ఏదో మాట్లాడకుండా ఇచ్చేస్తే సరిపోయేది. అలా ఇవ్వకుండా వాడిని విపరీతంగా అవమానించి వీడేదో బిచ్చగాడు అనే భావనతో చూసి చాలా అవమానిస్తూ ఇచ్చేవాడు. ఇలా చేస్తూ ఉండేవాడు.
సరే అయినా కూడా జనాలు ఏం చేసేవాళ్ళు అంటే సరే ఏదో వాళ్ళకి ఏదో జనాలు మంచి మంచి పనులు చేస్తూ ఉండేవాళ్ళు. అలా చేయడానికి సహాయం కోసం సరే వాడు తిట్టినా ఏం చేసినా ఏదో ఇస్తాడు కదా, కనీసం అదొచ్చినా చాలా దాంతో ఏదో ఒక పని చేయొచ్చు కదా అని చెప్పి జనాలు తప్పనిసరి వాడి దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇలా చాలా రోజులు జరుగుతూ ఉండేది. ఒకరోజు ఏమైంది అంటే ఆ ఊరికి ఒక సన్యాసి వచ్చారు. ఆయన సన్యాసి ఏంటంటే ఆయన పరివిరాజకుడు, అన్ని చోట్ల సంచారం చేస్తూ ఉంటారు. సన్యాసి అన్ని చోట్ల సంచారం చేస్తూ ఉండాలి, ఒకే చోట ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఆయన ఒక్కో రోజు ఒక్కో ఊరికి వెళ్తే ఆ రోజు ఈ ఊరికి వచ్చాడు. వచ్చి మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం స్నానం చేసుకున్నాడు, మధ్యాహ్నం చేయవలసినటువంటి అనుష్ఠానాలన్నీ చేసేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇంకా భిక్షాటనకి వెళ్ళాలి. సన్యాసి భిక్షాటనకి వెళ్ళాలి. ఒక ఏదైనా గృహానికి వెళ్ళాలి, ఆ గృహంలో ఏమి ఇస్తారో దాన్ని స్వీకరించాలి, మాట్లాడకుండా దాన్ని స్వీకరించాలి, దాంతో తన కడుపును నింపుకోవాలి. ఇది సన్యాసి యొక్క కర్తవ్యం. దీన్నే భిక్షాటన అని అంటారు. ఇలా అందులోనూ ఫలానా ఇల్లు ఆ ఇల్లు అని లేదు, ఏ ఇల్లు ఉంటే ఆ ఇంటికి వెళ్ళాలి. అంటే దానికి కొన్ని నియమాలు చెప్పారు, దాని ప్రకారంగా వెళ్ళాలి. సరే ఈయన ఏం చేశాడు అంటే భిక్ష కోసం అటు ఇటు వెతుకుతుంటే ఎదురుకుండా ఇల్లు కనబడింది. వీడిల్లు, ఎవడైతే ధనవంతుడు ఉన్నాడో వీడిల్లు కనబడింది. ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అంటే ఈయన వీడింటికే వెళ్ళాలి అని అనుకొని వెళ్ళరా, ఏదో ఎదురుకుండా ఆ సమయానికి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించా. అసలు దాని వరకు ఆ అనుష్ఠానం పూర్తయినంత వరకు అసలు భిక్ష గురించి ఆయన ఆలోచించలేదు. అయ్యాక ఆలోచించాడు, ఎదురుకుండా ఇల్లు కనబడింది, దీంట్లోకి వెళ్ళి అడిగాడు. అంటే ఈయన ఇంకా లోపలికి వెళ్ళాడు, ఆ ఇంట్లోకి వెళ్ళాడు. వీడు బయట నుంచొని ఉన్నాడు, వాడు ఆ ధనవంతుడు. ఈయన ఇట్లా బయట నుంచి ఇలా వస్తూ ఉన్నాడు. ఈ సన్యాసిని చూడంగానే మళ్ళీ వాడు మనసులో ఆలోచించడం మొదలెట్టాడు. ఉన్నవాడు సరిపోవాలన్నట్టు ఈయనెవడో కొత్తవాడు వచ్చాడు, ఈయనెవడు అసలు ఇచ్చి రోజు వీళ్ళకి వేరే పని లేదు, రోజు నా ఇంటి మీద పడి వీళ్ళంతా దోచుకు తింటున్నారు, వీళ్ళు రోజు ఇదే అయిపోయింది నాకు జీవితం మొత్తం అని చెప్పి మనసులో విపరీతంగా తిట్టుకోవడం మొదలెట్టాడు. ఆయన వచ్చాడు, ఆయనకు వీడి గురించి తెలియదు. సో ఆయన దగ్గర వరకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన వీడి ఆస్తులు అడగడానికి ఏం రాలేదు, ఒక్క పూట భిక్షనివ్వు అని అడగడానికి వచ్చాడు. అయితే ఈయన అడిగే లోపే వాడేం చేశాడు అనంటే తిట్టేశాడు ఆయన్ని. మీకు వేరే పని లేదా, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి, ఇక్కడ మీకేం ఇవ్వని అవతలికి పోండి అనేసాడు వీడు. ఆయన ఇంకా ఏం అడగలేదు, అడగకముందే వీడే తిట్టేసి పో అవతలకి అని అనేసాడు. అప్పుడు ఆయనకు అర్థం కాలేదు, అదే నేను ఇంకా అసలు ఏమీ అడగకుండానే ఇలా అంటాడు ఏమిటి, ఎందుకు వీడి ఇంత కోపంగా ఉన్నాడు, అసలు నాకు వీడికి అసలు సంబంధమే లేదు, ఎందుకు ఇలా నా మీద కోపగించుకుంటున్నాడు వీడు అని ఒక నిమిషం అర్థం కాలేదు ఈయనకి. కానీ ఒకసారి ఆలోచించిన వెంటనే ఆయనకు మొత్తం అర్థమైపోయింది. ఆయన పెద్ద జ్ఞాని కాబట్టి ఒక్క క్షణం ఆలోచించిన వెంటనే వీడి జాతకం అంతా తెలిసిపోయింది ఆయనకి. వీడి దగ్గర బోలెడంత ఐశ్వర్యం ఉన్నా కూడా ఇవ్వడానికి మనస్సు లేదు, వీడు పెద్ద పిసినారి అనేటటువంటి విషయం ఆయన గ్రహించేశాడు. ఆ ఒక్క క్షణంలో గ్రహించాడు. గ్రహించి ఏం చేశాడు అనంటే, ఇదే మహాత్ముల యొక్క గుణం ఏమిటి అనంటే, ఒక మనిషిలో తప్పుంది అని గ్రహించినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారు అంటే దాన్ని వదలరు, ఎలాగైనా సరే వీడిని సరి చేయాలి అని ఆలోచిస్తారు. ఇది గొప్ప వాళ్ళకు ఉండేటటువంటి స్వభావం. వీడు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడే, సరే పోతే పోని, ఆ మార్గంలో పోయి కింద పెట్టాక వాడే తెలుసుకుంటాడులే అని వదలరు. అయ్యో వీడు తెలియక ఆ మార్గంలో వెళ్తున్నాడే, అలా వెళ్ళకూడదు, ఏదైనా చేసి వాడిని మార్చాలి, సరైనటువంటి మార్గంలోకి తీసుకురావాలి అని ఆలోచిస్తారు. ఇది గొప్పవాళ్ళ యొక్క స్వభావం. ఈయన గొప్పవాడు కాబట్టి ఈయనేం ఆలోచించాడు అనంటే, ఇంత ఆస్తిని పెట్టుకొని ఎన్నో మంచి పనులు చేయొచ్చు వీడు, కానీ వీడేమీ చేయకుండా ఊరికే డబ్బులన్నింటినీ ఇట్లా కూడబెట్టి ఇట్లా ఉంచాడు, ఇంత ఆస్తిని ఊరికే అలా ఉంచాడు, వాడు అనుభవించేది లేదు, ఇంకోటికి ఇచ్చేది లేదు, ఇదంతా ఊరికే వ్యర్థమైపోతుంది. అదే ఈ ఆస్తిని కనుక మంచి పనులు, దాన ధర్మాలు చేసి మంచి పనులకు ఉపయోగిస్తే ఈ పాటికి వాడు చాలా పుణ్యానికి పూట కట్టుకున్నవాడు అయ్యేవాడు. కాబట్టి ఏదైనా చేసి మంచి వీడిని మార్చాలి అని ఆయన అనుకున్నాడు. అనుకొని ఒక మాట అన్నాడు, ఏమిటి అంటే, చూడండి ఆయన, నేను నీ దగ్గరికి అడగడానికి రాలేదు, నేనే నీకు వస్తువు ఇవ్వడానికి వచ్చాను అని అన్నాడు. నువ్వేం భయపడక్కర్లేదు, నువ్వేం ఇదవలసిన పని లేదు, నేను నీ దగ్గర నుంచి ఏమి తీసుకుపోవడానికి రాలేదు, నేనే నీకు వస్తువు ఇవ్వడానికని వచ్చాను అని అన్నాడు. వెంటనే వాడి ముఖ చిత్రం మొత్తం మారిపోయింది. ఈయనే ఏదో ఇస్తాట కదా అని తెలియగానే మొత్తం వాడి ముఖ చిత్రం మారిపోయింది. ఓహో అలాగా, మీరే ఇవ్వడానికి వచ్చారా, సరే రండి లోపలికి కూర్చొని మాట్లాడుకుందాం, లోపలికి రండి అని వెంటనే లోపలికి తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు, ఉపచారాలు చేశాడు, అంతా అయింది. ఇప్పుడు చెప్పండి, ఏదో ఇస్తా అన్నారు కదా, ఏమిటిది? లోపల నుంచి ఒక చిన్న సూదిని తీశాడు, ఆ సూదిని వాడికి ఇచ్చాడు. ఇదేమిటి, సూదిస్తున్నారేమిటి? అవును నాయన, ఈ సూదిని నేను నీకు ఇస్తాను, దీన్నే నేను నీకు ఇవ్వాలనుకున్నది. ఇవ్వడం అంటే నీకే ఇచ్చేయడం కాదు, నీ దగ్గర పెడతాను, ఇప్పుడు నీ దగ్గర ఉంచి కొన్నాళ్ళలాగి మళ్ళీ నేను వచ్చి తీసుకెళ్తాను అని అన్నాడు. నేను మళ్ళీ వచ్చేంత వరకు నీ దగ్గరే ఉంచు, నేను వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను వచ్చినప్పుడు మళ్ళీ నాకు ఇవ్వు అని అంటాడు.
అప్పుడు వీడు అన్నాడు, ఎందుకు నా దగ్గర ఎందుకు, మీరే ఉంచుకోవచ్చు కదా అన్నాడు. అంటే నేను అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాను కదా, ఎక్కడైనా పడిపోతే కష్టం అని అన్నాడు. పడిపోతే ఏముంది, ఇదైనా పెద్ద విషయం, ఇది చిన్న సూది, సూది పోతే ఇంకో సూది కొనుక్కోవచ్చు, దాంట్లో పెద్ద విశేషం ఏముంది, ఎక్కడైనా పడిపోతుందేమో అని భయపడాల్సిన అవసరం ఏముంది, ఈ సూది పోతే ఇంకో 100 సూదులు కొనుక్కోవచ్చు, సూదులు అన్ని చోట్ల ఎక్కడైనా దొరుకుతాయి కదా, దీనికోసం మీరు ఏదో పెద్ద వస్తువు ఇస్తారేమో, ఏదో వజ్రాలు వైడూర్యాలు ఇస్తారేమో అనుకున్నాను, చివరికి ఇదే మీరు ఇచ్చేది, దీనివల్ల ఏమిటి ఉపయోగం, ఇది అనవసరం, దీన్ని నేను ఎందుకు కాపాడాలి, ఇదంతా అనవసరం అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అలా అలా అనకూడదు, ఇది మామూలు సూది కాదయ్యా, ఇది చాలా మహిమాన్వితమైనటువంటిది, వెనకటి కాలంలో ఏదో ఋషులు వాళ్ళు తపస్సు చేస్తే వాళ్ళకి దొరికింది, వాళ్ళు దాన్ని అలా కాపాడుకుంటూ వస్తే నాకు ఇచ్చారు, కాబట్టి నా దగ్గర పెట్టుకున్నాను దీన్ని అని అంటాడు. ఇది ఎవరి దగ్గర అయితే కొన్నాళ్ళైనా సరే ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి రెట్టింపు అవుతుంది, అలాంటి గొప్ప సూది ఇది అని అన్నాడు. ఓ అలాగా, సరే అయితే ఇవ్వండి అని చెప్పి తీసుకొని పెట్టుకున్నాడు. అయితే మళ్ళీ వాడు ఒక ప్రశ్న అడిగాడు, ఏమిటి అని అంటే, సరే మళ్ళీ మీరు ఎప్పుడు వచ్చి తీసుకెళ్తారు దీన్ని అని అన్నాడు. ఆయన అన్నాడు, అలా చెప్పడం కష్టం, ఇన్నాళ్ళు ఫలానా రోజు వచ్చి తీసుకెళ్తానని చెప్పడం కష్టం, కొన్నాళ్ళు అయ్యాక వస్తానులే అని అన్నాడు. అప్పుడు వీడన్నాడు, నాకు బోల్డ్ పనులుంటాయి, మీరు అలా చెప్తే కుదరదు, ఏ రోజు వస్తారో ఖచ్చితంగా నాకు చెప్పండి, మీరు ఏ రోజు వస్తారో చెప్తే ఆ రోజు మిగతా పనులన్నింటినీ పక్కన పెట్టి నేను దీన్ని తయారు చేసి పెడతాను, మళ్ళీ మీకు ఇవ్వడానికి ఆ రోజు నేను సిద్ధం చేసి పెడతాను, ఏదో నేను బోల్డ్ అని పనుల్లో ఉన్నప్పుడు అప్పుడు మీరు వచ్చి దీన్ని ఇవ్వు అని అంటే అలా ఇవ్వడం నా వల్ల కాదు, ఇప్పుడే చెప్పండి ఎప్పుడు వస్తారు అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, కాస్త ఆలోచించి ఒక మాట అన్నాడు. ఏమిటి అని అంటే, వచ్చే జన్మలో వస్తాను అని అన్నాడు. నీకు వచ్చే జన్మ వస్తుంది, నాకు వచ్చే జన్మ వస్తుంది కదా, అప్పుడు వచ్చి పట్టుకెళ్తాను అని అన్నాడు. అది వీడికి అర్థం కాలే. ఏమంటున్నారండి మీరు, వచ్చే జన్మలో పట్టుకెళ్ళడం ఏమిటి, అది కుదరదు కదా అని అన్నాడు. అబే ఎందుకు కుదరదు, ఈ జన్మలో ఈ సూదిని నీ దగ్గర పెట్టుకొని తీసుకెళ్ళి వచ్చే జన్మలో నాకు ఇస్తే సరి అని అన్నాడు. అదెలా కుదురుతుంది, ఏముంది, ఈ సూదిని నీతోనే పెట్టుకో, నువ్వు పోయేటప్పుడు దాన్ని తీసుకెళ్ళు, వచ్చే జన్మలో నీ దగ్గర పెట్టుకొని మళ్ళీ నాకు ఇవ్వు అని అన్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యా స్వామివారు అలా కుదరదు కదండి, ఈ సూదిని తీసుకెళ్ళడం అలా కుదరదు కదా. ఎందుకు కుదరదు అయ్యా, అది దీనికి విరుద్ధం అండి, ప్రకృతికి విరుద్ధం అండి, అలా తీసుకెళ్ళలేమండి అని అన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమిటి అంటే, ఇంత చిన్న సూదినే ఈ జన్మ నుంచి నువ్వు ఇంకో జన్మకి తీసుకెళ్ళలేకపోతున్నావు, మరి ఇంత ఆస్తులు వీటన్నిటిని కూడబెట్టి వీటిని ఇలా దాచి ఎవ్వరికి ఇవ్వకుండా ఏం చేస్తావు, ఒక చిన్న సూదినే నీతో పాటు నువ్వు తీసుకెళ్ళలేకపోతున్నావు కదా, మరి ఇంత ఆస్తులు పాస్తులు వీటన్నిటిని ఎవ్వరికి ఇవ్వకుండా ఒక్క మంచి నువ్వు అనుభవించొద్దు అని ఎవరు అనట్లే, నువ్వు హాయిగా అనుభవించు, ఏమి నువ్వు సంపాదించుకుందని నువ్వు అనుభవించు, అదో నీ తాతలు ముత్తాతలు నీకు ఇచ్చిందని నువ్వు హాయిగా అనుభవించు, కానీ ఒక్క మంచి పని కూడా దీన్ని ఉపయోగించకుండా ఇలా పెడుతూ ఉంటే ఏమవుతుంది, దానివల్ల నీకేమో ఉపయోగం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మారి కాస్త మంచి పనులకు ఉపయోగించు, కాస్త దాన ధర్మాలు చేయి, మంచి పని చెయ్యి. చిన్న సూదిని తీసుకెళ్ళలేని వాడివి ఇంత ఆస్తులను ఎలా తీసుకెళ్తావు, కాబట్టి వీటన్నిటిని కూడా నువ్వు ఎంత ఆస్తిపరుడు అయినా వీటన్నిటినీ వదిలిపెట్టాల్సిందే. కాబట్టి ఒకవేళ దీన్ని కనుక ఇప్పుడే నువ్వు దీన్ని ఆలోచించి ఈ ఆస్తులన్నింటినీ కూడా మంచి పనులకు ఉపయోగించావనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆస్తులే పుణ్యంగా మారుతాయి. పుణ్యంగా మారి ఆ పుణ్యం ఎప్పుడు నీతో పాటే ఉంటుంది, దాన్ని నువ్వు ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళచ్చు. ఇలాగే దీన్ని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళలేవు, నీ దగ్గర ఉన్న ఆస్తుల్ని నువ్వు ఇలాగే ఎక్కడికి తీసుకెళ్ళలేవు. కానీ దీన్ని కనుక మంచి పనులకు ఉపయోగించావనుకో, ఆ ఉపయోగింపబడినటువంటి ఈ సంపత్తు ఏదైతే ఉందో అది పుణ్యంగా మారుతుంది. ఆ పుణ్యం అనేది ఎప్పుడు కూడా మనతో పాటు ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అది మనతో పాటు వస్తుంది. అందుకే శాస్త్రంలో చెప్పారు, రక్షంతి పుణ్యాని పురాకృతాని అని అన్నారు. మనం వెనక చేసినటువంటి పుణ్యాలే మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాయి. అవి లేవు అని అంటే మనం కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మారి కాస్త పుణ్యకార్యాలకి దీన్ని వినియోగించు అని ఆయన చెప్పారు. అప్పుడు వాడికి మొత్తం అర్థమైంది. అప్పుడు వాడు అన్నాడు, అయ్యా తప్పైపోయింది, ఇంక నుంచి ఇలా ఉండకుండా నేను అంతా సరవుతాను, మళ్ళీ చక్కగా దాన ధర్మాలు చేస్తాను. అప్పటి నుంచి చక్కగా హాయిగా చాలా ఔదార్యంగా ఉదారంగా దాన ధర్మాలు చేయడం మొదలెట్టాడు అని అదొక కథ. కాబట్టి అంటే దీన్ని ఎందుకు చెప్పొచ్చాను అని అంటే, ఈ పుణ్యం అనేది అంత అవసరం మనిషికి. పుణ్య సంపాదన చేయడానికే ఈ మనుష్య జన్మ అనేది ఉంది. కాబట్టి ఇలా మనం పుణ్యాన్ని సంపాదించేటటువంటి మంచి పనులను మనకి ఎంత వీలైతే అంత ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఈ జీవితం అనేది సార్థకం అవుతుంది, ఈ మనుష్య జన్మ అనేది మనకి సార్థకం అవుతుంది. అంటే లోకంలో కనుక మనం చూసుకుంటే ఎన్నో జంతువులు ఉంటాయి. ఆ జంతువులు ఏం చేస్తూ ఉంటాయి అని అంటే, వాటి శరీరాల్ని మనుషుల ఉపయోగానికి ఇవ్వడం ద్వారా మనుషులకు ఉపకారం చేస్తూ ఉంటాయి. దానికి తెలియదు నేను ఇలా ఉపకారం చేస్తున్నాను అని ఆ జంతువులకి తెలియవు. కాబట్టి అవి ఏం చేస్తాయి అని అంటే, వాటి శరీరాల్ని వాటి చర్మాలు ఇవి ఏవో ఉంటాయి కదా, రకరకాలు తయారు చేస్తుంటారు కదా. ఆ జంతువుల యొక్క అవయవాల నుంచి రకరకాల వస్తువులు తయారు చేస్తుంటారు. మనిషి దాన్ని ఉపయోగిస్తూనే ఉంటాడు, రకరకాల వస్తువులను ఉపయోగించుకుంటూ ఉంటారు. వాటి తోలు నుంచి దాని నుంచి దీని నుంచి రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఆ జంతువుకి తెలియదు నేను ఇట్లా ఇంతమంది
కొంతమందికి నేను నా వల్ల ఉపకారం అవుతుందనే విషయం వాటికి తెలియదు. అంటే జంతువులకి ఆ జ్ఞానం ఉండదు కాబట్టి ఏం చేశారు అనంటే వాట్ల శరీరాల యొక్క అవయవాల్ని మనకి ఇవ్వడం ద్వారా ఆ జంతువులు ఇంకొకళ్ళు ఉపయోగపడేట్టుగా భగవంతుడు చేశాడు. కానీ మనిషి అలాంటి వాడు కాదు. మనిషి యొక్క తోలుని ఇస్తాము తీసిస్తాము అని అంటే ఏదో కొన్ని అవయవాలు కావాలంటే ఉపయోగపడచ్చు, కానీ మనిషి యొక్క తోలుని తీసిస్తాను అంటే ఎవడిచ్చుకుంటాడు ఎవడు పెట్టుకుంటాడు అని ఎవరికి అనవసరం, అది ఎవరికి అక్కర్లేదు. కాబట్టి ఈ శరీరం ద్వారా ఉపయోగపడడం ఎలాగైతే జంతువులు ఉపయోగపడుతున్నా అలా మనిషి శరీరం అంత ఉపయోగపడదు. కొన్ని కావాలంటే కాస్త ఉపయోగపడతాయి, కొన్ని విషయాలు కావాలంటే ఉపయోగపడచ్చు తప్ప అలా పరిపూర్ణంగా ఉపయోగపడవు. కాబట్టి మనిషి ఏం చేయాలి అని అంటే విడిగానే ఉపకారం చెయ్యాలి, ఆలోచించి ఉపకారం చెయ్యాలి. అప్పుడే ఈ మనుష్య జన్మ అనేది సార్థకం అవుతుంది. కాబట్టి ఈ విధంగా, ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి భగవంతుడు ఏదో ఒక సామర్థ్యాన్ని ఇస్తాడు. సామాన్యంగా లోకంలో సామర్థ్యం అనగానే అందరూ వెంటనే గుర్తు తెచ్చుకునేది దేన్ని అని అంటే ధనాన్ని. ఆ ధనమే సామర్థ్యం అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఒకటి ధనాన్ని తెచ్చిపెట్టి, ధనం అన్నిటికీ కావాలి, ఏదైనా పని చేయాలంటే ధనం కావాలి, డబ్బులు కావాలనేది వాస్తవమే, అందులో సందేహం లేదు. కానీ ఆ డబ్బులు మాత్రం అలా తెచ్చి మనం ఊరికే చేతులు కట్టు కూర్చుంటే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. 100 ఏళ్ళు అయినా కూడా ఆ డబ్బులు అలాగే ఉంటాయి, మనం ఇలాగే ఉంటాం. ఆ డబ్బులు ఉన్నాయి, కానీ దాన్ని చక్కగా ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సద్వినియోగం చేయాలనే బుద్ధిశక్తి ఉండాలి, ధనబలం ఉండాలి. ఆ ధనాన్ని ఎలా వినియోగించాలి అనే బుద్ధిశక్తి ఉండాలి. ఆ వినియోగాన్ని చక్కగా పెద్ద ఎత్తున చెయ్యాలి అని అంటే దానికి కావాల్సినటువంటి జనబలం ఉండాలి. దానికి కావాల్సినటువంటి పనులన్నీ చేయాలంటే శారీరకమైన బలం ఉండాలి. ఇలా సామర్థ్యాలు రకరకాలుగా ఉన్నాయి, అన్ని రకాలుగాను ఉంటాయి సామర్థ్యాలు. కాబట్టి ఇటువంటి సామర్థ్యం అంటే ఒకటి డబ్బులు మాత్రమే కాదు, అది కూడా ఒక సామర్థ్యం. శరీర బలం, జనబలం, ధనబలం ఇవన్నీ కూడా సామర్థ్యాలే. కాబట్టి భగవంతుడు వీటన్నిటిలోనూ ఒక్కొక్కళ్ళకి ఏదో ఒకటి ఇచ్చాడు. అందరికీ అన్నీ ఇవ్వడు, కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కో విధమైనటువంటి శక్తిని భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఈ శక్తిని మనం ఇలా గనక ఉపయోగిస్తే, ఇలా అన్నీ కలిస్తేనే ఏదైనా ఒక గొప్ప పని చేయడం అనేది సాధ్యపడుతుంది. కాబట్టి ఇవన్నీ కలవాలి, అప్పుడు తద్వారా మంచి పనులు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి దీన్ని మనం ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఏదో ఒక శక్తిని ఇచ్చాడు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు. దాని ద్వారా మనం కూడా మంచి పనులను చేయగలుగుతాం, మంచి పని చేసేటటువంటి ఒక శక్తిని అందరికీ ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి దీన్ని మనం తెలుసుకొని చక్కగా ముందుకెళ్ళాలి. కానీ చాలామంది ఏం చేస్తుంటారు అని అంటే భగవంతుడు వాళ్ళకేమి ఇచ్చాడు అనేదాన్ని ఎవరు చూసుకోరు, ఎక్కువ మంది చూడరు. వేరే వాడికి ఏమిచ్చాడు, పక్కింటి వాడికి ఏమిచ్చాడు, ఎదురింటి వాడికి ఏమిచ్చాడు అనేదాన్ని చూస్తూ ఉంటారు. నాకేమిచ్చాడు దేవుడు అనేదాన్ని ఎవరు చూసుకోరు. అది మనిషి యొక్క స్వభావం. తన గురించి ఆలోచించుకోవడం అంటే తనకేమిచ్చాడు, దాన్ని ఎలా ఉపయోగపడేట్టుగా చేసుకోవాలి అనే దాన్ని ఆలోచించడం కంటే ఇంకోటి గురించి. అందుకే ఈ ఉపనిషత్తులో ఒక కథను చెప్తారు. ఏమిటి అనంటే, ఒక 10 మంది ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తూ ఉంటే మధ్యలో ఒక చిన్న కాలువ వచ్చింది. ఆ కాలువను దాటుకుంటూ వెళ్ళాలి. 10 మంది ఉన్నారు, అందరూ దాటుకుంటూ వెళ్ళారు. దాటి అవతలకి వెళ్ళాక అందరూ ఒకసారి అనుకున్నారు, ఏమిటి అంటే మనం 10 మంది బయలుదేరాం కదా, ఈ కాలువ దాటేటప్పుడు అందరూ వచ్చారా లేదా అని ఒకసారి లెక్కేసుకుందామని అందరూ లెక్కేసుకున్నారు. కానీ ఎంత లెక్కేసినా కూడా 9 వస్తుంది, 10 రావట్లే. మొదటి రోడ్డు లెక్కేయడం మొదలెట్టాడు. 1 2 3 4 5 6 7 8 9 అన్నాడు. అక్కడికి ఆగిపోయింది. రెండో వాడే, నీకు లెక్కలు రావురా బాబు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, నీకు లెక్కలు రావని నాకు చిన్నప్పటి నుంచే తెలుసు, కాబట్టి నేను లెక్కేస్తా చూడు అని వీడు లెక్కెట్టాడు. 1 2 3 4 5 6 7 8 9 అక్కడికి ఆగిపోయింది. అందరు మీ ఇద్దరికి లెక్కలు అసలు రావు, నాకు బాగా వచ్చు, నేను ఫస్ట్ వచ్చాను చిన్నప్పుడు అని వీడు లెక్కేయడం మొదలెట్టాడు. వీడికి 9. ఇలా ఎంతమంది లెక్కేసినా కూడా 9కి దాటట్లేదు, 10వ వాడు దొరకట్లేదు. ఏమైందా అని వీళ్ళంతా ఆలోచించడం మొదలెట్టారు. అయ్యో, అయితే అక్కడికి ఏమైంది అంటే మనం 10 మంది బయలుదేరాం, ఈ కాలువ దాటేటప్పుడు ఎవడో కాలువలో కొట్టుకుపోయాడు, ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేసేది, వాళ్ళ ఇంటి వాళ్ళు అడిగితే ఏం చెప్పేది అని వీళ్ళంతా ఆలోచనలో పడ్డారు. ఇందులో పక్కన ఒకడు ఇదంతా చూస్తూ ఉన్నాడు. వాడు వీళ్ళ దగ్గరికి వచ్చి అన్నాడు, ఏమిటి సమస్య, ఇలా చెప్పారు. అప్పుడు చెప్పాడు, 1 నిమిషం మీరంతా ఉండండి, నేను లెక్కేస్తాను చూడండి అని చెప్పి లెక్కేయడం మొదలెట్టాడు. 1 2 3 4 వేస్తే 10 వచ్చింది. అప్పుడు 10 వచ్చింది. అప్పుడు వాళ్ళు అడిగారు, అదేమిటి మేము లెక్కేస్తే 9 వచ్చింది, మీరు లెక్కేస్తే 10 ఎలా వచ్చిందండి అని అంటే అప్పుడు ఆయన చెప్పాడు, అది కాదయ్యా, మీరందరూ కూడా మిమ్మల్ని వదిలేసి మిగతా వాళ్ళని మాత్రమే లెక్కేస్తూ ఉన్నారు, కాబట్టి మీకు 9 వస్తుంది. ప్రతివాడు వాడిని లెక్కేసుకోవడం మానేసి ఇంకోటి మాత్రమే లెక్కేస్తున్నాడు, కాబట్టి ఏమైంది అని అంటే 9 వచ్చింది మీకు. మిమ్మల్ని కూడా మీరు లెక్కేసుకొని ఉంటే ఆ 10 సంఖ్య మీకు వచ్చుండేది. 10వ వాడు వేరే ఎవడో కాదు, నువ్వే. ఆ దశమస్తమసి అనేది ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. 10వ వాడు వేరే ఎవడో కాదయ్యా, నువ్వే. నిన్ను నువ్వు మర్చిపోవడం వల్ల ఈ కష్టాలన్నీ కూడా నీకు వస్తూ ఉన్నాయి. కాబట్టి నేనేం చేయాలి అనే దాన్ని ముందు నువ్వు ఆలోచించడం మొదలెట్టు, అప్పుడు నీకు అన్నీ తెలుస్తాయి అని చెప్పి అప్పుడు ఆయన చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమైంది అని ఆ ఒక కథని చెప్తారు. కాబట్టి అంటే మనిషి యొక్క స్వభావం ఇలా ఉంటుంది.
కాబట్టి తప్పకుండా మంచి పని చేసి జీవితంలో మంచి స్థితికి రావడానికి, మంచి శ్రేయస్సుని పొందడానికి, భగవద్ అనుగ్రహం పొందడానికి అందరికీ కూడా ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడు. మన ధర్మం అందరికీ కూడా అంత గొప్ప అవకాశాన్ని ఇస్తోంది. అందుకే మన ధర్మం ఏం చెప్పింది అనంటే, నీకు అసలు ఇంకేమీ చేయడం కుదరదో, కష్టం అనేటటువంటి పరిస్థితిలో ఇంకేమీ చేయకపోయినా పర్వాలేదు, కేవలం ఒక 2 అక్షరాలు రామనామని చెప్పు చాలు. రామనామో శివనామో మనసులో జపించుకుంటే చాలు, ఇంకేం చేయక్కర్లేదు. అంటే చేయడం కుదరదు అన్నప్పుడు, ఇంకేమీ చేయలేము అనే పరిస్థితిలో ఒకసారి 2 అక్షరాలు రామనామం చెప్పుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఒక 108 సార్లు రామనామం చెప్పాలి అనంటే దానికోసం గంటలు సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు, లక్షలు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, అథవా బోల్డంతా శ్రమ పడక్కర్లేదు, ఏమీ చేయక్కర్లే. 108 సార్లు రామనామం చెప్పుకుంటే, కానీ దానివల్ల వచ్చేటటువంటి ఫలితం మాత్రం చాలా ఎక్కువ. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని దీన్నే శంకరాచార్యుల వారు మనకి తెలియజేశారు. ఆది శంకరాచార్యుల వారు అవతరించి మన యొక్క ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరికీ కూడా విశేషంగా తెలియజేసి ఈ లోకంలో అందరికీ కూడా ధర్మ మార్గాన్ని చూపించారు. ఇవాల్టి రోజున మన దేశంలో ఇప్పటికీ కూడా ఈ సనాతన హిందూ ధర్మం అనేది నిలబడి ఉన్నది, ఇంత దృఢంగా ఉన్నది. మనం ఈ యొక్క ధర్మ సంస్కృతిని, ఈ దేశ సంస్కృతిని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇటువంటి ఎన్నో క్షేత్రాలని మనం చూస్తూ ఉన్నాం, ఆ సంస్కృతిని మనం చూస్తూ ఉన్నాం, వేద మంత్రాలని వింటున్నాము, ఈ వైదిక విద్యని మనం చూస్తూ ఉన్నాము అనంటే దానికి కారణం ఎవరు అనంటే జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు చాలా దృఢంగా ఈ ఒక ధర్మాన్ని సంస్థాపన చేశారు. ఎంత దృఢంగా శంకరులు ధర్మ సంస్థాపన చేశారు అనంటే, శంకరాచార్యుల వారి యొక్క అవతారమై 1200 సంవత్సరాలు అయినా కూడా ఈ 1200 సంవత్సరాల్లో ఎన్నోసార్లు ఈ ధర్మం మీద ఎంతోమంది ఆక్రమణలు చేసి దీన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ ఇంత దృఢంగా ఈ ధర్మం అనేది నిలబడి ఉన్నది. అంటే ఇంత దృఢంగా శంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని సంస్థాపన చేశారు. కాబట్టి ఎంతమంది ఎంతగా ప్రయత్నించినా కూడా ఈ ధర్మాన్ని ఏమీ చేయలేరు. అంత దృఢంగా ఈ ధర్మాన్ని శంకరాచార్యుల వారు స్థాపన చేశారు. ఈ ధర్మం యొక్క పునాది ఏదైతే ఉందో దాన్ని చాలా గట్టిగా చేశారు. కాబట్టి ఎవరు కూడా దీన్ని ఏమీ చేయలేరు. ఏదో తాత్కాలికంగా అప్పుడప్పుడు మనం ఎన్నో నష్టాలను అనుభవించాల్సి వస్తూ ఉంటుంది ధర్మంలో. ఈ యొక్క ధర్మంలో మనం ఇతిహాసంలో కనుక చూసుకుంటే ఎన్నోసార్లు మనం నష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది. కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం, అదే రకంగా మన పిల్లలకు కూడా మనం చెప్పాల్సినటువంటి ఒక విషయం ఏదైతే ఉందో, మన ఇతిహాసంలో ఎప్పుడెప్పుడైతే మనం నష్టాన్ని అనుభవించామో, మనం అనుభవించినటువంటి ప్రతి నష్టం వెనక ఏదో ఒక మోసం ఉండనే ఉంది. మోసం ద్వారానే మనం నష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది తప్ప నేరుగా ఎవరు కూడా మన ముందుకు వచ్చి మన ముందు నిలబడి ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేకపోయారు. ఇది మన యొక్క ఇతిహాసం. ఒకసారి ఇతిహాసం కనుక మనం చూసుకుంటే పెద్ద పెద్ద ధార్మికులైనటువంటి పురుషులు, మహాపురుషులు, వీళ్ళందరూ కూడా మహారాజులు, ధార్మికమైనటువంటి రాజులు. సామాన్యంగా ఇప్పుడు కాలంలో దేశం యొక్క చరిత్ర గురించి చెప్పేటప్పుడు ఎక్కువ శాతం ఏం చెప్తారు అనంటే, ఎవడెవడు మన దేశం మీద పడ్డాడు, మన దేశాన్ని దోచుకున్నాడు, ఎవరెవరు మన దేశాన్ని ధ్వంసం చేయడానికి వచ్చారు, ఎవరెవరు మన గుళ్ళని ధ్వంసం చేయడానికి వచ్చారు, ఎంతమందిని చంపారు, మన వాళ్ళు ఎన్నిసార్లు ఓడిపోయారు, దీని గురించే ఇతిహాసంలో చెప్తూ ఉంటారు తప్ప మన వాళ్ళు ఎంత గొప్పగా ఉండేవాళ్ళు, ఎంత గొప్ప సాధనలు చేశారు మన వెనకటి వాళ్ళు అనేటటువంటి విషయాల్ని చెప్పడం చాలా తక్కువ. మన వాళ్ళు వెనకటి వాళ్ళు ఎంత బలిష్టంగా ఉండేవాళ్ళు, ఎంత పరాక్రమవంతులుగా ఉండేవాళ్ళు అనేటటువంటి దాన్ని ఎక్కువగా చెప్పట్లేదు. ఏం చేస్తాం, ఎంతసేపు ఎన్నిసార్లు మనం ఓడిపోయాం, ఎన్నిసార్లు మన తలకాయ పగలగొట్టారు వేరే వాళ్ళు వచ్చి, దీని గురించే చెప్తుంటారు. ఇలా విని 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 ఏమవుతుంది అనంటే చివరికి పిల్లలకి ఎలాంటి మనస్థితి వస్తుంది అనంటే, అయితే ఈ దేశంలో వెనకటి నుంచి కూడా ఓడిపోవడమే మనకు అలవాటు, వెనకటి నుంచి కూడా మనం ఓడిపోతూనే వచ్చాం తప్ప గెలవడం అనేది ఎప్పుడు కూడా మనకు వీలు పడలేదు అని. కాబట్టి ఇక్కడ ఉంటే మనకేం అయ్యేది కాదు, మన వల్ల ఏమీ సాధ్యపడదు, ఎప్పుడు ఎంతసేపు మన వాళ్ళు వెనకటి నుంచి కూడా నష్టాన్ని అనుభవించే వాళ్ళే అనే వీళ్ళకి అటువంటి మనస్థితి వస్తుంది. కాబట్టి ఏం చేయాలి అంటే సరైనటువంటి ఇతిహాసం కూడా ఒకటి ఉంది, ఇంకా అసలు చెప్పాల్సినటువంటి ఇతిహాసం బోల్డంతుంది. కాబట్టి దాన్ని మనం తెలుసుకోవాలి, ఆ భవ్యమైనటువంటి ఇతిహాసాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అనంటే, ఇందాక చెప్పినట్టుగా కొన్నిసార్లు మనం ఎక్కడో ఓటమిని అనుభవించాల్సి వచ్చింది, నష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది, కానీ అది నేరుగా జరిగింది కాదు.
అంటే వేరే వాళ్ళు మనల్ని ఓడించడానికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళని నేరుగా వెళ్తే మనం ఓడించలేము అని వాళ్ళు తెలుసుకొని అప్పుడు మోస మార్గంలో వచ్చి మనల్ని ఓడించారు. కాబట్టి అంటే మీరు చూసుకోండి, ఏ మహారాజు చరిత్ర అంటే ఒక మంచి ధర్మిష్ఠుడైనటువంటి ఒక మంచి పరాక్రమవంతుడైనటువంటి ఏ మహారాజు యొక్క చరిత్ర కానీ ఏ మహాపురుషుడి యొక్క చరిత్రను కానీ మనం చూసినా దాంట్లో ఏదో ఒక సందర్భంలో ఇంకా వీడిని నేరుగా చేయడం కుదరదు కాబట్టి ఏదో ఒక తప్పుడు మార్గంలో మోసం చేసి ఆయన ఓడించింది అనేది మనకు కనబడుతుంది. పైగా ఇది ఎక్కడ ఏదో నిన్న మొన్న జరిగినటువంటి విషయాల గురించి మాత్రమే కాదు, స్వయంగా రామాయణం నుంచి ఇలాగే జరుగుతూ వస్తుంది. రామాయణం మహాభారతం నుంచి కూడా ఇలాగే జరుగుతోంది. ఒకసారి రామాయణాన్ని కనుక మనం చూస్తే రామాయణంలో రావణాసురుడు సీతాపహరణ ఎలా చేశాడు? నేరుగా చేయలే. నేరుగా రాముడితో యుద్ధం చేసి సీతాపహరణ చేయలే. ఎందుకంటే వాడికి తెలుసు నేరుగా యుద్ధం చేస్తే రాముడితో గెలవలేను అనేటటువంటి విషయం వాడికి తెలుసు. అప్పుడు వాడు ఏం చేశాడు? మోసం చేశాడు. ఏదో ఒకటి చేసి ఆ బంగారు జింకను సృష్టించి రాముడిని అక్కడి నుంచి తప్పించి ఆ తర్వాత ఒక తపస్విగా వచ్చి తపస్వి రూపంలో తాపసుడు రూపంలో అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని అపహరించుకు వెళ్ళాడు. అంటే అక్కడికి ఏమైంది? రావణాసురుడు కాలం నుంచి ఇది మొదలవుతుంది, ఇది జరుగుతూనే ఉన్నది. అదే మహాభారతంలో కనుక మనం చూసుకుంటే ఈ దుర్యోధనుడు వాడు ఎన్నిసార్లు పాండవుల్ని మోసం చేశాడంటే దానికి లెక్కే లేదు. అదే రకంగా అభిమన్యుడు ఎంత పరాక్రమవంతుడు, చాలా పరాక్రమవంతుడు. ఏమాత్రం తన తండ్రికి ఏమాత్రం తీసిపోడు. కానీ అటువంటి అభిమన్యుడు, ఆ ఒక్కడే అభిమన్యుడు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా భయపెట్టినప్పుడు ఆ యుద్ధంలో వీళ్ళంతా పెద్ద పెద్ద యోధులు వీళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా ఒక్క అభిమన్యుడు చిన్న పిల్లాడు వాడు వాళ్ళందరినీ భయపెట్టినప్పుడు ఇంకా వాళ్ళంతా అనుకున్నారు ఇంకా ధర్మయుద్ధం చేస్తే మనం గెలవలేము కాబట్టి అధర్మ యుద్ధం చేయాలి. యుద్ధాల నియమాలన్నింటినీ కూడా వదిలిపెట్టి అన్నిటినీ వదిలేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అభిమన్యుడిని కొట్టి ఆ అభిమన్యుడి మీద ఆయుధాలు ప్రయోగించి అభిమన్యుడిని వధించారు. ఇది అక్కడ మనం చూడవలసిన ఈ విషయాన్ని కూడా మనం అక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఇంకో విషయం కాబట్టి ఈ రకంగా అలా సాగుతూ వస్తోంది. ఇటీవలైతే మనం చాలా అలాంటివి చూస్తూనే ఉన్నాం, మోస మార్గంలో వచ్చి చేయడం అనేది చూస్తూనే ఉన్నాం. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే మన వెనకటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళుగా ఉండేవాళ్ళు, ఎంత గొప్ప పరంపరలో మనం వచ్చాము అనంటే నేరుగా వాళ్ళని ఎదిరించడం అనేది సాధ్యం కాదు. అది మన వెనకటి వాళ్ళ యొక్క పరాక్రమం. కాబట్టి దీన్ని అందరూ కూడా తెలుసుకొని ఈ ఒక ఇతిహాసాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఈ గొప్ప పరంపరని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. మన పిల్లలకు కూడా దీన్ని చెప్పాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అదేవిధంగా మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక. తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాటి రోజున ఈ కుంభాభిషేక కార్యక్రమంలో దీంట్లో పాల్గొనడానికి వచ్చినటువంటి ఆ భక్తుల సంఖ్యని మనం చూస్తూ ఉంటే చాలా మనస్సుకి చాలా సంతోషం కలుగుతున్నది. ఆ భక్త సముద్రం చాలా వరకు ఇక్కడ నుంచి మీరంతా కిందకు వచ్చినా నేను ఇక్కడ పైన చూస్తుంటే నాకు కనబడుతోంది, ఇక్కడ నుంచి చూస్తుంటే ఎక్కడి వరకు నాకు కనబడుతుందో అక్కడి వరకు జనాలే కనబడుతూ ఉన్నారు. అంతమంది భక్తులు ఇవాటి రోజున ఎంతో భక్తితో ఇక్కడికి వచ్చారు. అదే ఆంజనేయ స్వామి యొక్క ఆ మహిమ, ఆ భగవంతుడి యొక్క మహిమ ఇది. ఇంతమంది ఇవాటి రోజున ఇక్కడికి రావడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో అందరికీ కూడా ఆ సమస్త భక్తులకి నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలను చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ శిలామయమైనటువంటి భవ్యమైన మందిర నిర్మాణంలో విశేషంగా శ్రమించినటువంటి వారు, విశేషంగా సేవను సమర్పించినటువంటి సమస్త భక్తులకి కూడా మేము నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సింగరకొండ క్షేత్రానికి శృంగేరి శారదా పీఠానికి ఒక అవిచ్ఛిన్నమైనటువంటి ఒక అవినాభావ సంబంధం అనేది వెనకటి నుంచి కూడా ఉన్నది. అది ఎలా ఉంది, ఆ సంబంధం అనేది ఎలా ఉంది అని కనుక మనం చూసుకుంటే ఆ రాజగోపురం ముందుకెళ్ళి నిలబడితే మనకు కనబడుతుంది, మనకి తెలిసిపోతుంది. అది ఏమిటి అని అంటే ఆ రాజగోపురం ముందుకెళ్ళి మనం నిలబడితే అక్కడ ఉన్నటువంటి పేరును చూసినప్పుడు శృంగేరి జగద్గురు భారతీ తీర్థ రాజగోపురము అని మా గురువు గారి పేరు అక్కడ ఉంది. ఆ రాజగోపురానికి మా గురువుల యొక్క పేరే ఆ రాజగోపురానికి ఉన్నది. అంతకుముందు ఈ రాజగోపుర నిర్మాణం కంటే ముందు మా గురువులు ఇక్కడికి వచ్చి తమ అమృతహస్తాలతో విశేషంగా అనుగ్రహించారు. ఆ తర్వాత ఈ భవ్యమైనటువంటి రాజగోపుర నిర్మాణం అయింది. కాబట్టి మా గురువుల యొక్క నామాన్ని మనం ఆ రాజగోపురం మీద ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉండేట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇంతకంటే ఇంకా ఈ క్షేత్రానికి శృంగేరికి ఏమిటి సంబంధం అనే దాని గురించి చెప్పాలంటే ఇంతకంటే ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కటే చాలు. కాబట్టి ఇప్పుడు ఈ నూతనమైనటువంటి మందిరాన్ని జీర్ణోద్ధారం చేసి ఈ మందిరాన్ని నిర్మాణం చేసిన తర్వాత దీని యొక్క కుంభాభిషేకం
చెయ్యాలి అనేటటువంటి సంకల్పాన్ని చేసి దీన్ని శృంగేరికి వచ్చి మా చేతుల మీదుగా దీన్ని చెయ్యాలి అని విశేషంగా ఇక్కడ ఈవో గారు అలాగే అందరూ కూడా వేద పండితులు ఇక్కడ అర్చకులు అందరూ కూడా విశేషంగా ఇక్కడికి రావడం, శృంగేరికి రావడం, శృంగేరికి వచ్చి ప్రార్థించడం, తదనంతరం దీనికి ఈ ముహూర్తాన్ని నిర్ణయించి ఇవాళ రోజున సుముహూర్తంలో ఈ కుంభాభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చక్కగా చేయడం అనేది ఇవాళ రోజున జరిగింది. తద్వారా ఆ స్వామి యొక్క దివ్య సాన్నిధ్యం ఇతోపి ఇంకా వృద్ధిని చెందింది. అందరికీ కూడా ఇతోపి అధికమైనటువంటి శ్రేయస్సు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో లభిస్తుంది అనేటటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఈ ప్రాంతం ఇదంతా కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో చక్కగా సుభిక్షంగా చక్కగా ఉండుగాక, అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో మరొకమారు మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాల్టి రోజున ఈ విశేషమైనటువంటి సందర్భంలో విశేషంగా ఇక్కడి మంత్రి గారు, శాసనసభ్యులు అందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా ప్రభుత్వం తరఫున ఇవాళ రోజున ఇక్కడికి రావడం, అది కూడా చాలా భక్తితో అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంలో ఇక్కడ కార్యనిర్వహణాధికారిగా ఉండి తిమ్మానాయుడు గారు, ఆయన ఇక్కడ ఈ సందర్భంలో కార్యనిర్వహణాధికారిగా ఉంటూ ఎంతో చక్కటి దక్షతతో, చక్కటి భక్తితో ఈ యొక్క కార్యంలో దీనికి కావలసినటువంటి సకల ఏర్పాట్లను చేసి దీన్ని చక్కగా చేస్తూ ఉన్నారు. ఆయనకి ఈ సందర్భంలో ఆయన పరివారానికి అందరికీ కూడా ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఇంకా విశేషమైనటువంటి అభివృద్ధి కార్యాలు అవన్నీ కూడా ఆయన ద్వారా జరుగుగాక, ఇతోపి అధికమైనటువంటి భగవత్ సేవ ఆయన ద్వారా జరిగి ఆ భగవద్ అనుగ్రహం వల్ల ఆయనకి ఇంకా మంచి శ్రేయస్సు లభించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడి వేద పండితులు అందరూ కూడా విశేషంగా మా యొక్క అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలు